జగత్తులో ఎవరైనా సరే ఆయన చెప్పినట్లు బ్రతకగలిగితే తరిస్తారు. అటువంటి వాగ్వైభవం, అటువంటి మార్గ నిర్దేశకత్వం చెయ్యగలిగినటువంటి వారైతే, అంతటి సమర్థులైతే వారిని దేశిక అని పిలుస్తారు. అందుకని భవశంకర దేశికమే శరణం అని ఆయనకి శరణాగతి చేస్తాం. అటువంటి శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చెయ్యడం వచ్చేటప్పటికి మొట్టమొదట తన జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రంలో ఆర్షమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అప్పటి వరకు భారతదేశంలో ఏమైపోయిందంటే, అంతకు ముందు వచ్చినటువంటి కుమరిల భట్టు, మండన మిశ్రుడు వీళ్ళ యొక్క ప్రభావం చేత కర్మ మార్గం అంటే కర్మకి కట్టుబడ్డం అంతే. బడిబట్ట కట్టుకోవడం అంటే బడిబట్ట కట్టుకోవడం, ఇది ఇలా చేయడం అంటే ఇది ఇలా చేయడం, ఎవరి ప్రీతి కొరకు, ఎవరి ప్రీతి కొరకు కాదు, ఇది ఇలా చెయ్యాలి కాబట్టి ఇలా చెయ్యాలంతే. కర్మయందు ప్రీతి తప్ప కర్మయందు ప్రీతి ఎవరి ప్రీతి కొరకు. ఆ లోపం ఎక్కడుందో దాన్ని సవరించారు శంకరాచార్యులు వారు. కర్మని భక్తితో ముడివేశారు. అది పెద్ద మలుపు. అది ఒక్క శంకర భగవత్పాదులు మాత్రమే సాధించారు. అది కనకధారా స్తోత్రమునందు అంతర్లీనం. అందుకే శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రంలో ఒక అద్భుతం ఉంది. ఆయన అమ్మవారిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఆయన దృష్టికోణమునందు అప్పటి వరకు లోకంలో ఒక మౌఢ్యం ఒకటి ఏర్పాటైపోయింది. నా దేవుడు పక్క దేవుడు మా దేవుడితో సమానం కాడు. సనాతన ధర్మంలో వేదం ప్రతిపాదించినటువంటి దేవతా స్వరూపాలే ఎన్నో ఉన్నప్పటికీ ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలు పొందాడన్నమాట పక్కన పెట్టి, మేము పట్టుకున్న దేవుడే గొప్పవాడు, మిగిలిన వాడు గొప్పవాడు కాదు. ఈ స్థితి ఏర్పడిపోయినటువంటి రోజులలో శంకరాచార్యుల వారు తన స్తోత్రంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అందుకే గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ లక్ష్మీదేవిని పిలుస్తున్నారు. లక్ష్మీదేవిని ఏ పేర్లు పెట్టి పిలిచారు? గీర్దేవతేతి, వాగ్దేవి, శారద, సరస్వతి ఆవిడే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుత్మంతుణ్ణి అధిరోహించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి, శాకాంబరి ఆవిడే. శశిశేఖర వల్లభేతి, చంద్రరేఖని ధరించేవాడు పరమశివుడు, ఆయన ఇల్లాలు. ఇది సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళైతే గుండెలు బాధేసుకుంటాడు. అదేమిటండి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎలా, లక్ష్మీదేవి పరమశివుడికి ఇల్లాలు ఎలా, అబ్బెబ్బెబ్బెబ్బే అలా ఎలా కుదురుతుందండి అని. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది అంగీకరిస్తుంది. అంటే ఒకే పరతత్వము, ఒకే అమ్మవారు. ఒకడు చదువు కోరుకున్నాడు, తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతిగా అనుగ్రహిస్తుంది. అదే తత్వము, అదే శక్తి. ఒకడు మంచి పుష్టిని కోరుకున్నాడు, ఎర్రని బట్ట కట్టుకుని పార్వతీదేవిగా అనుగ్రహిస్తుంది. ఒకడు ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు, పచ్చటి బట్ట కట్టుకుని ఆవిడే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మిగా ఉండి సరస్వతినివ్వలేదు, సరస్వతిగా ఉండి లక్ష్మినివ్వలేదు, సరస్వతి లక్ష్ములుగా ఉండి పుష్టినివ్వలేదు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. ఈ భేదాన్ని తొలగిస్తూ స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఏమండి బ్రహ్మగారి ఇల్లాలు గీర్దేవతేతి, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలుగా పోనీ చెప్పుకుంటే ఏదో అలా అనుకున్నాం అనుకోండి. సృష్టికర్త బ్రహ్మగారు, బ్రహ్మగారి ఇల్లాలు గీర్దేవి. ఏదో స్థితికర్త శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు గరుడధ్వజ సుందరీతి. శిశిశేఖర వల్లభేతి, లయకర్త అయిన పరమశివుని యొక్క ఇల్లాలు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త చెప్పారుగా, మధ్యలో మళ్ళీ శాకాంబరీతి ఎందుకు వచ్చింది? మళ్ళీ ప్రత్యేకంగా శాకాంబరీతి అని ఎందుకు పిలిచారు? అక్కడ బ్రాహ్మణి అన్నం లేక ఏడుస్తోంది దరిద్రంతో. ద్వాదశి నాడు పారణ చెయ్యవలసిన వాడు 4 గింజల కోసం ఎక్కడికో వెళ్ళాడు, భిక్షాటన కోసం. దరిద్రంతో ఉంది. ఒకనాడు లోకం అలమటించిపోతే అన్నం లేక అమ్మవారు, నేను వర్షం కురిపిస్తే వర్షం పడ్డ తర్వాత విత్తనాలు మొలకెత్తేది ఎప్పుడు, పంటలు వచ్చేది ఎప్పుడు, వీళ్ళ కడుపు నిండేది ఇప్పుడని తన శరీరమునందే ఆకులు, కాయలు, పళ్ళు అన్నిటినీ సృజించి వచ్చింది. వస్తే
ఆకులు కాయలు పళ్ళు అప్పటికప్పుడు తిని బతికింది ప్రపంచం అంతా. అంత దయాస్వరూపిణి కనుక అప్పటికప్పుడు అన్నం పెట్టిన తల్లి సమస్త వాంగ్మయంలో అమ్మవారి రూపం శాకంబరి. అందుకే శారదా నవరాత్రుల్లో శాకంబరి అమ్మవారిని ఆ రూపంలో ఆరాధన చేస్తాం. కాబట్టి శాకంబరీతి అమ్మ ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తే నువ్వు ఓర్వలేవు. బ్రాహ్మణి ఏడుస్తోందమ్మా అన్నం కోసం, నువ్వు అనుగ్రహించవా? లక్ష్మి వేరు, శాకంబరి వేరు, సరస్వతి వేరు, పార్వతి వేరు అయ్యుంటే శంకరుడు చేసిన స్తోత్రానికి లక్ష్మీదేవి కనబడుతుందా? స్తోత్రం తప్పు, శంకర అలా పిలవకూడదు. కనబడింది అమ్మవారు, పరమ సంతోషాన్ని పొందింది. ఆమెకి ఇవ్వలేను శంకర. ఎందుకు ఇవ్వలేనో తెలుసా? ఆమె గత జన్మలలో చేసినది లేదు. గత జన్మలలో చేసినది లేదన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమీ పెట్టలేదా అండి అని అడగచ్చు. 2 కారణముల చేత సంభవం కాదు. ఈ జన్మలో ఏదీ పెట్టి ఉండకపోతే వచ్చే జన్మలో పెట్టడానికి ఏమీ ఉండదు. చెయ్యి ఇలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు. కాబట్టి పెట్టి ఉండకపోవచ్చు. 2, ఒకవేళ పెట్టినా రజోగుణంతో నేను పెడుతున్నానన్న అహంకారంతో పెట్టడమే తప్ప పరమేశ్వర ప్రీతి కొరకని పెట్టినది కాకపోవచ్చు. అప్పుడు ఈశ్వరుడి కృపకి అనుసంధానం కాదు. అందుకే కర్మ భగవంతుని యొక్క కృప కొరకు చెయ్యాలి తప్ప తన అహంకారం కోసం చేయకూడదు. నేను చేస్తున్నానని చెప్పి 10 మంది పటాటోపం కోసం చేసినటువంటి పనులు పరమేశ్వర ప్రీతికి కారణములు కావు. అవి ఫలితాలు ఇస్తాయా అంటే చెప్పడం చాలా కష్టం శంకర సిద్ధాంతం. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్నకించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నారాయణ ప్రణయిని అని పిలిచారు. అంత చిన్న వయస్సులో 5 సంవత్సరాలు రాని పిల్లవాడు చేసినటువంటి స్తోత్రం. అప్పటికి ఇప్పటికీ దరిద్రానికి పోగొట్టడానికి చింతామణి ఒక్క స్తోత్రమే లోకంలో. అంత గొప్పది కనకధార. నేను నిన్న మీతో మనవి చేశాను, వచ్చినటువంటి వాడు సాక్షాత్ పరమశివుడే కనుక కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జన్మించినటువంటి తిథివారాలని ఆ పక్షాన్ని లెక్కలోకి తీసుకుంటే దాన్ని సంస్కృతంలో అంకెల్లోకి మారిస్తే శంకర అని స్పష్టమయ్యేటట్టుగా ఆయన వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు. ఆయన అలా ఆవిర్భవించడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు ఆ అవతార స్వీకారములకు ముందు ఉన్నటువంటి నేపథ్యాన్ని నిన్న మీకు నేను కొంత వివరించడం జరిగింది. అందులో ఒక ప్రధానమైనటువంటి కారణం కలియుగంలో రాక్షసుల యొక్క ఉపాధి వేరుగా లేకపోవడం, మనుష్యుల యొక్క మనస్సులలోనే రాక్షసులు కూర్చుని ఉండడం. అందుచేత వినాశాయ దుష్కృతాం అని శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతిజ్ఞని అమలు చెయ్యడానికి ఉపాధి భేదం లేని కారణం చేత రాక్షస సంహారము అని ప్రత్యేకంగా చెయ్యడం కుదరదు. కాబట్టి కృష్ణ భగవానుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడాలి అంటే వినాశాయ దుష్కృతాం బదులుగా దుష్కృత్యానాం అని మార్చారు. ఎవరు అంటే శ్లోకం మార్చారని కాదు నా ఉద్దేశ్యం. పరమశివుని యొక్క అవతారమునందు కలియుగంలో నేను దుష్టులైన వాళ్ళని చంపడం కాదు, మనస్సులలో యందు దుష్ట భావనలు రాకుండా నేను శాస్త్రాన్ని పరిచయం చేస్తాను. అవైదికమైనటువంటి 72 వాదనలు ప్రబలి ఉన్న సమయంలో ఆ వాదనలన్నిటినీ ఖండించి ఆ సత్యదండాన్ని చేత్తో పట్టుకుని ఆసీతు హిమాచల పర్యంతము పర్యటించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి మళ్ళీ ఈ యజ్ఞయాగాది క్రతువులకు వైదికమైనటువంటి జీవితానికి ప్రాణం పోస్తానని పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఆవిర్భవించడం జరిగింది. అలా ఆవిర్భవించినప్పుడు పరమేశ్వరుడు ఒక్కొక్క అవతారంలో ఆ అవతార ప్రయోజనం నెరవేరడానికి అనువైనటువంటి కుటుంబంలో స్వీకరిస్తూ ఉంటాడు ఆ అవతారాన్ని. ఆయనకి జన్మ ఉంటుందా అంటే ఆయనకి జన్మ ఉండదు. అజాయమానో బహుధా విజాయతే వేదం. ఆయనకి పుట్టవలసిన అవసరం లేదు. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతూ ఉంటాడు. ఎందుకు పుడుతూ ఉంటాడు అంటే మనలా కర్మ అనుభవించడానికి పుట్టేవాడు కాడు. ఆయన పుట్టడానికి కారణం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది, ధర్మ సంస్థాపనం ఒక్కటే.
ఆ ధర్మ సంస్థాపన కొరకు తాను ఏ కుటుంబంలో పుడితే అవకాశం బాగా ఉంటుందో అటువంటి కుటుంబంలో ఆయన జన్మిస్తూ ఉంటాడు లేదా అవతరిస్తూ ఉంటాడు. అందుకే రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు గోపాలుల యొక్క కుటుంబమునందు జన్మించినప్పటికీ క్షాత్రధర్మమును అవలంబించాడు. ఒకానొకప్పుడు వామనమూర్తిగా వచ్చినప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఎందుచేత అంటే బ్రహ్మచారిగా బలిచక్రవర్తి దగ్గర భూమిని దానం పట్టి మళ్ళీ తిరిగి దేవేంద్రుడికి రాజ్యం ఇవ్వాలి. అందుకని ఉపేంద్రుడిగా వచ్చాడు కనుక ఇంద్రుడి తమ్ముడిగా వచ్చి మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడం అవతారం యొక్క ప్రధానమైన ధ్యేయం గనక బ్రాహ్మణ కుటుంబంలో వచ్చాడు. ఈసారి శంకర భగవత్పాదులుగా వస్తున్నారు. అంటే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి ప్రతిజ్ఞ చేసిన వాడు విష్ణువు కదా, కృష్ణుడు కదా, పరమశివుడు అవతరించడం ఏమిటండి అని. శివుడు విష్ణువు అని రెండు ఉండవు లోకంలో, ఉన్నది ఒకే పరబ్రహ్మము. ఆయా సందర్భములను బట్టి అలా ప్రకాశిస్తూ ఉంటుంది. శంకరాచార్యుల వారే ప్రశ్నోత్తర రత్నమాలిక అని ఒకానొకప్పుడు ఒక గొప్ప గ్రంథాన్ని చేశారు. అందులో సాధకుల పలుపున ఆయనే ప్రశ్న వేసుకుని ఆయనే జవాబు చెప్పారు. అందులో కచ్చ భగవన్ అని ఒక ప్రశ్న, ఎవరు పరమేశ్వరుడు? అందులో ఆయన జవాబు చెప్తూ మహేశ్వర అంటూ, ఆ మహేశ్వరుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు అన్నదానికి ఆయన శివనారాయణాత్మైక స్వరూప అన్నారు. శివుడు నారాయణుడు కలిసినటువంటి స్వరూపమైన మహేశ్వరుడు. కాబట్టి శివకేశవ భేదములేముండవు. ఆయా అవసరాన్ని బట్టి ఆయా రూపాన్ని పరమేశ్వరుడు పొందుతుంటాడు. ఒక్కొక్క చోట ఆయన పువ్వు చేత ప్రీతి చెందుతాడు, ఒక్కొక్క చోట తులసి దళం చేత ప్రీతి చెందుతూ ఉంటాడు. ఒక్కొక్క నాడు మానాథుడై ఉంటాడు, అంటే లక్ష్మీనాథుడై ఉంటాడు. ఒక్కొక్క రోజున పార్వతీపతి అయి ప్రకాశిస్తాడు. ఒకనాడు బిలోదళంతో పూజెందుకుంటాడు, ఒకరోజు తులసి దళంతో పూజెందుకుంటాడు. ఆయా సందర్భాల్ని బట్టి ఆయా అవసరాల్ని బట్టి భగవంతుడు ప్రకాశిస్తాడు తప్ప నిజానికి శివుడు విష్ణువు అని భేదాలు ఉండవు. అందుకే కృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టడం తన కర్తవ్యంగా స్వీకరించి శివస్వరూపం శంకరాచార్యుల వారిగా వచ్చింది. వచ్చినప్పుడు జ్ఞాన ప్రబోధం చెయ్యవలసినటువంటి అవతారం ఆ అవతారం. జ్ఞాన ప్రబోధం చెయ్యాలి అంటే వైదికమైనటువంటి కర్మానుష్ఠానం కలిగినటువంటి కుటుంబంలో పుడితే తప్ప అది సాధ్యం కాదు. వైదికమైనటువంటి కర్మానుష్ఠానములు కలిగినటువంటి కుటుంబం బ్రాహ్మణ కుటుంబం అయి ఉంటుంది. కాబట్టి అలా వేదానికి కట్టుబడి బ్రతికేటటువంటి బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకుని కాలడి అగ్రహారంలో శివగురువు ఆర్యాంబలకి కుమారుడై జన్మించారు. సరే, ఆయన పుట్టినదాదిగా అవతార స్వరూపం కనుక చాలా తొందరగా ఆయన పని చక్కబెట్టుకోవాలి. యథార్థమునకు ఆయన శివగురువు ఆర్యాంబతో స్వప్నంలో చెప్పిన మాట, నేను కేవలం 8 సంవత్సరములు మాత్రమే ఈ భూమండలం మీద ఉంటాను అన్నారు. కానీ 8 సంవత్సరములకు ఉపనయనమయ్యే అవకాశం ఉండదు. ఎంత కామ్యోపనయనం చేసినా 5వ ఏట చెయ్యాలి. అందుకే అది అవతారమూర్తి అయిన కారణం చేత, లేదా కొన్ని సందర్భాలలో గత జన్మలలో చేసుకున్నటువంటి భక్తి కూడా కారణమై ఉంటుంది. ఈ అవతారంలో మాత్రం అవతారం అవడమే కారణం. అందుకే 3వ సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయనకి ప్రాంతీయ భాషల యందు సమగ్రమైనటువంటి అధికారం ఏర్పడింది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికీ సంస్కృత భాష మీద విశేషమైనటువంటి పట్టు ఏర్పడింది. ఇప్పుడు వేదం చదువుకోవాలన్నా, వేదానికి ఉపాంగాలు చదువుకోవాలన్నా తప్పకుండా ఉపనయనం అవ్వాలి. ఉపనయనం అయితే తప్ప గురువుగారి దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఉపనయనము అంటేనే గురువుగారి దగ్గరకు వెళ్ళుట వేదం చదువుకోవడానికి. కాబట్టి ఇంత తెలివైనటువంటి పిల్లవాడిని 8వ సంవత్సరం వరకు వచ్చే పర్యంతము కూడా ఆయనకి ఉపనయనం చెయ్యకుండా ఉంచేస్తే ఆయన వేదం చదువుకోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని దూరం చేసినట్టు అవుతుంది. అందుకే శాస్త్రం చదువుకోవడానికి అవకాశం ఇవ్వడానికి అప్పటికే శివగురువు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆర్యాంబ గారు నిర్ణయం చేసుకున్నారు, ఈ పిల్లవాడికి ఉపనయనం చెయ్యాలి అని. ఎన్నవ ఏట? 5వ ఏటనే ఉపనయనం చెయ్యాలి అనుకున్నారు. సాధారణంగా బ్రాహ్మణునకు గర్భాష్టమంలోనే ఉపనయనం. గర్భాష్టమము అంటే బయటికి వచ్చిన తరువాత 8 సంవత్సరాల వయస్సు, అప్పుడు ఉపనయనం కాదు.
7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి. అంటే అమ్మ కడుపులో ఉన్నటువంటి 10 నెలల్ని కూడా లెక్కలోకి తీసుకుని 7 సంవత్సరముల 2 నెలలు యథార్థమైనటువంటి ప్రాయం. ఆ వయస్సులో ఉపనయనం చేస్తే బాగా పట్టిస్తుంది గాయత్రి. కాబట్టి 7 సంవత్సరముల 2 నెలలు వస్తే తప్ప ఉపనయనం చేయడం కుదరదు. కానీ పిల్లవాడికి 5వ సంవత్సరం వచ్చేటప్పటికే విశేషమైనటువంటి అధికారం వచ్చింది భాష మీద. ఇప్పుడు ఆయనకి వయసు వచ్చేంత వరకు మేము ఉపనయనం చెయ్యము ఇంట్లో పెట్టి కూర్చుంటే శాస్త్రాధ్యయనం చేసే అవకాశాన్ని దూరం చేసినట్టు అవుతుంది. అందుకే ఒక మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఒకటి నిత్యోపనయనము అని పిలుస్తారు. నిత్యోపనయనము అంటే సాధారణంగా ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అందరు పిల్లలు ఎలా పెరుగుతారో అలాగే పెరుగుతూ సామాన్యమైనటువంటి తెలివితేటలుండి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానములు చేసుకుని గాయత్రి యొక్క అనుగ్రహం చేత ధారణాశక్తి పెంపొందడానికి, దుష్టమైనటువంటి భావనలకు దూరంగా ఉండి బ్రాహ్మణ జన్మ తాను 10 విషయాల్ని తెలుసుకుని సమాజం బ్రతకడానికి, సమాజం వైదికంగా ఉండడానికి కావలసినటువంటి ప్రజ్ఞని పంచిపెట్టవలసినటువంటి కర్తవ్యతానిష్టతో కూడుకుని ఉన్నది కనుక అటువంటి అనుగ్రహం గాయత్రీదేవి యొక్క ప్రచోదనం వలన సంభవిస్తుంది కనుక 7 సంవత్సరముల 2 నెలలకి లింగ వివక్ష తెలిసే వయస్సుకి బ్రహ్మచారికి ఉపనయనం చెయ్యాలి అని సిద్ధాంతం. కానీ అసాధారణమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి పిల్లలకి 5వ సంవత్సరంలోనే ఉపనయనం చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇచ్చేయడానికి. దాన్ని కామ్యోపనయనము అని పిలుస్తారు. శంకరాచార్యుల వారికి చేసిన ఉపనయనం నిత్యోపనయనం కాదు, అది కామ్యోపనయనం. అందుకే 5వ ఏటనే ఆయనకి ఉపనయనం చేశారు. 5వ ఏట శంకరాచార్యుల వారికి ఉపనయనం చెయ్యాలి అని తల్లిగారు నిర్ణయం తీసుకునే లోపలే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞని చూపించారు. పంచకావ్యాలు అవి చదువుకుంటూ అప్పటికే గురువు గారి దగ్గర సంస్కృత భాష మొదలైనవి నేర్చుకుని దాని మీద మంచి అధికారం సంపాదిస్తున్న రోజులు. 5 సంవత్సరముల ప్రాయమున్న పిల్లవాడు. ఆయన తన జీవితంలో మొట్టమొదట చేసినటువంటి స్తోత్రం కనకధార. కనకధార స్తోత్రంలో శంకరాచార్యుల వారి అవతారమునందు వారు ప్రచారం చెయ్యబోయేటటువంటి విషయాలు అన్నీ కూడా ఒక అంకుర రూపంలో అంతర్లీనముగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆయన వెళ్ళినది ఒక బ్రాహ్మణి ఇంటికి వెళ్ళారు, ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటికి వెళ్ళారు. అది ద్వాదశి తిథి, ద్వాదశి పారణ తిథి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉపవాస విరమణం చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం చేస్తే తప్పకుండా ఇంట్లో ఉసిరికాయ ఉండాలి. ఉసిరికాయ తినడంతోనే ఉపవాసాన్ని విడిచిపెట్టాలి అని ధర్మశాస్త్రం. కాబట్టి కనీసంలో కనీసం ఇంట్లో ఉసిరికాయ ఉండాలి కాబట్టి ఓ ఉసిరికాయ తెచ్చి పెట్టుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. అంతక తప్ప ఇంకేమి లేదా ఇంట్లో. బ్రాహ్మణి ఇంట్లో ఉంది, బ్రాహ్మణుడు ఎక్కడికో వెళ్ళాడు, పాపం ఏమైనా 4 గింజలు దొరికితే ఉడకేసుకోవచ్చు. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి ఇంకా ఆయనకి ఉపనయనం కూడా అవ్వలేదు. ఆయన బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రహ్మచారి కాదు, బ్రహ్మచారి సన్యాసి భిక్షాటనం చేస్తారు కాబట్టి భవతి భిక్షాందేహి. అసలు గృహస్థాశ్రమానికి ప్రయోజనం ఏమిటి? అసలు గృహస్థాశ్రమంలో ఎందుకు ఉంటారంటే బ్రహ్మచారికి సన్యాసికి ఆతిథ్యం ఇవ్వడానికి, అన్నం పెట్టడానికి. బ్రహ్మచారి వచ్చి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అడుగుతుంటే ఆయనకి పెట్టడన్నం పెట్టలేనటువంటి ఆశ్రమంలో ఎందుకున్నానా అని బాధపడుతున్నటువంటి ఆ పేద బ్రాహ్మణి ఎంతో సంకట స్థితిని పొంది ఇల్లంతా వెతికింది. వెతికితే ఆ ఉసిరికాయ దొరికింది. ఆ ఒక్క ఉసిరికాయ శంకరాచార్యుల వారి జోలిలోకి తీసుకొచ్చి వేసింది. శంకరులు వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మీ అందరికీ సుపరిచితమైనటువంటి స్తోత్రం ఏది? అదే శంకరాచార్యుల వారి అవతారంలో చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః అని పిలుస్తూ లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. లక్ష్మీదేవి శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చి ఆవిడంది, శంకర నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేస్తున్నావు, నన్ను ప్రార్థన చేశావు, చాలా ప్రీతి చెందాను, నీకు కావాలంటే ఇస్తాను, ఆ బ్రాహ్మణికి ఇవ్వడం కుదరదు. ఏమమ్మా ఎందుకు ఇవ్వవని అడిగారు.
గత జన్మలలో ఆవిడ చేసిన పుణ్యకర్మ లేదు. ఆమె చేసిన పుణ్యకర్మ లేదు కనుక ఆమెకి ఇవ్వడం సాధ్యం కాదు. ఇక్కడ మీరు శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. కేవలము కర్మ చెయ్యడం కాదు, కేవలము కర్మ. రమణులు కూడా ఉపదేశసారంలో అదే అంటారు, కర్మ తజ్జడం. కర్మ వలన ఫలితం వస్తుంది అనుకుంటే పొరపాటు. అన్ని వేళలా చేసిన పని వలన ప్రయోజనం వచ్చేసేయడమే నిశ్చయం అయితే సత్యనారాయణ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళందరూ పీటల మించి లేచేటప్పటికీ వాళ్ళ కోరికలు తీరిపోవాలి. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసినటువంటి ఉత్తర్వులు వచ్చేయాలి, వాళ్ళ అమ్మాయికి పెళ్లి తీరిపోవాలి. మరి ఎందుకు అవదు? కర్మ వలన కాదు, మీరు చేసిన కర్మ వలన ప్రీతి చెందిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహము వలన కార్యము సిద్ధిస్తుంది. ప్రధానమైన మాట ఏది అంటే ఈశ్వరుని యొక్క తృప్తి. ఈశ్వరుడు తృప్తి దేనికి చెందడు అంటే ఈ కర్మ నేను చేస్తున్నానన్న భావనలో అహంకారము పొడసూపితే, నేను తప్ప ఇలా చెయ్యగలిగిన వాడు ఎవరున్నాడు అన్న అహంకారంతో చేస్తున్నాడు అనుకోండి, అందులో భక్తి ముడిపడలేదు. నేనెంతటి వాణ్ణి, పరమేశ్వరుడు అనుగ్రహించాడు కాబట్టి నేను ఆయన చేతి పనిముట్టునై ఆయనకి పనికొచ్చాను, ఇంతకన్నా నా జన్మకి సార్థక్యమే ఉంది, నా తండ్రి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపిస్తున్నాడన్న భావన కలిగి ఆ సంతోషంతో ఆ భక్తితో చేసినటువంటి కర్మ ఈశ్వరుని యొక్క అనుగ్రహములకు పాత్రుడయ్యేటట్టు చేస్తుంది తప్ప కేవలముగా కర్మ అన్ని వేళలా ఫలితాన్ని ఇవ్వదు. భక్తితో చేసిన కర్మ మాత్రమే అనుగ్రహిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారికి దేశిక అని ఒక బిరుదునామం ఏమి దేశిక అని గురువుల్ని పిలుస్తారు. అందుకే మనం తోటకాష్టకం చేస్తున్నప్పుడు భవశంకర దేశికమే శరణం అంటూ ఉంటాం. ప్రతి శ్లోకం చివర కూడా భవశంకర దేశికమే శరణం. శంకర దేశికులు అన్న మాటకు అర్థం ఏంటి? దేశిక అంటే ఒక దేశమునందున్నవాడు అని ఒక అర్థం. దేశము అన్నప్పుడు ఖచ్చితంగా దిక్కుల మధ్య ఉన్నది అని గుర్తు. దానికి ఎల్లలుంటాయి. తూర్పున బంగాళాఖాతము, పడమన అరేబియా మహాసముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున హిందూ మహాసముద్రము, దీని మధ్యలో ఉన్న దేశం. అప్పుడు దానికి ఎల్లలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల్లా ఎంతవరకు పరివ్యాప్తమై ఉన్నది అన్నది చెప్తారు. అది ఒక దేశం. దేశము అంటే ఒక ప్రాంతము. అలాగే దేశము, ఆదేశము, సందేశము, వీటన్నింటినీ దేశమని పిలుస్తాం. ఉపదేశము, ఇవి ఆజ్ఞా సంబంధం లేదా వార్తని పంపించడం. సందేశము వార్తని పంపించడం. ఉపదేశము అంటే అంటే సమీపమునందు భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి కావలసినటువంటి ఒక ఉపకరణాన్ని అందించడం ఉపదేశము. దేశిక అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ మార్గంలో ప్రయాణిస్తే చేరుకోగలరో ఆ మార్గాన్ని వేద విహితంగా వేదములను బాగా చదువుకున్నటువంటి వాడై తాను స్పష్టముగా మార్గమును తెలుసుకున్నవాడై తాను ఏ అయోమయం లేకుండా ఇతరులను అయోమయానికి గురి చెయ్యకుండా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరెవరి శక్తిని బట్టి వాళ్ళకి తగిన మార్గాన్ని ఉపదేశించగలిగినటువంటి సమర్థుడైన గురువునకు దేశికుడని పేరు. దేశికుడంటే మార్గమును చూపించువాడు. శంకరాచార్యుల వారి కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది? శంకర భగవత్పాద. శంకరుల పాదం పట్టుకుంటే భగవంతుని పాదం దొరుకుతుంది. అంటే వారు గురువై పరమేశ్వరుడి చెంతకి చేరుస్తారు. లోకంలో ఒక సంప్రదాయం ఉంది, గురువు ఉండి తీరాలి జన్మకి. గురువు లేని జన్మ అర్ధరహితమైన జన్మ. గురువు ఉండాలి తప్పకుండా. కానీ గురువు లేకపోతే ఏం చెయ్యాలి అని అడిగారు. శంకరాచార్యుల వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుని వారిని గురువుగా వరించవచ్చు. ఈయనే మా గురువు గారు అనొచ్చు. అలా అనుమతింపబడింది ఒక్క శంకరాచార్యుల వారి విషయంలోనే, ఇక ఇతరులకు చెల్లలేదు. ఒక్క శంకర భగవత్పాదుల మూర్తిని ఇంట్లో పెట్టుకుని ఈయన మా గురువు గారు అని రోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః అని శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడాన్ని ఉపాసనా మార్గాలు అంగీకరించాయి. అందుకని శంకరులు అందరికీ గురువు, అందరికీ గురువు. అందుకే వారికి జగద్గురువు అని ఒక పేరు. జగద్గురువు అన్న మాటని ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి తగిలించేసుకోకూడదు.
ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఆ పేరుని తగిలించుకునేటంత చౌకబారు పేరు కాదది. ఇవాళ అన్నిటికన్నా తేలికైపోయింది ఏమిటంటే గురు శబ్దాన్ని రకరకాలుగా అన్వయించుకోవడం అలవాటైపోయింది. అలా కాదు. జగద్గురు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే వేదము, వేదాంగములు, పురాణ కావ్యములు అన్నిటి మీద విశేషమైనటువంటి అధికారం ఉండి తాను తన మాటని ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, ఆయనని పట్టుకుని ఆయన మీద గురి పెట్టుకుని అనుసరించినంత మాత్రం చేత తరింపచేయగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడై ఉండాలి. ఇక్కడే ఉండక్కర్లేదు. గురువు గారు వెళ్ళరు సముద్రాలు దాటి, శంకరాచార్యులు వారు వెళ్ళలేదు, భారతదేశంలోనే ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారి మాట పట్టుకున్నాడు ఎవరో ఎక్కడో ఏ దేశంలోనో పట్టుకున్నాడు. పట్టుకుని శంకరాచార్యుల వారు మా గురువు గారు, అంతే, వారు చెప్పినట్లుగా నేను బ్రతుకుతానన్నారు. శంకరుల మాట పట్టుకుని ఈ జగత్తు యందు ఎక్కడ ఉన్నా నువ్వు తరించిపోవచ్చు. జగత్తులో ఎవరైనా సరే ఆయన చెప్పినట్లు బ్రతకగలిగితే తరిస్తారు. అటువంటి వాగ్వైభవం, అటువంటి మార్గ నిర్దేశకత్వం చెయ్యగలిగినటువంటి వారైతే, అంతటి సమర్థులైతే వారిని దేశిక అని పిలుస్తారు. అందుకని భవశంకర దేశికమే శరణం అని ఆయనకి శరణాగతి చేస్తాం. అటువంటి శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చెయ్యడం వచ్చేటప్పటికీ మొట్టమొదట తన జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రంలో ఆర్షమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అప్పటి వరకు భారతదేశంలో ఏమైపోయిందంటే, అంతకు ముందు వచ్చినటువంటి కుమరిల భట్టు, మండన మిశ్రుడు వీళ్ళ యొక్క ప్రభావం చేత కర్మ మార్గం అంటే కర్మకి కట్టుబడ్డం అంతే. బడిబట్ట కట్టుకోవడం అంటే బడిబట్ట కట్టుకోవడం, ఇది ఇలా చేయడం అంటే ఇది ఇలా చేయడం. ఎవరి ప్రీతి కొరకు కాదు, ఇది ఇలా చెయ్యాలి కాబట్టి ఇలా చెయ్యాలంతే. కర్మయందు ప్రీతి తప్ప కర్మయందు ప్రీతి ఎవరి ప్రీతి కొరకు. ఆ లోపం ఎక్కడుందో దాన్ని సవరించారు శంకరాచార్యులు. కర్మని భక్తితో ముడివేశారు. అది పెద్ద మలుపు. అది ఒక్క శంకర భగవత్పాదులు మాత్రమే సాధించారు. అది కనకధారా స్తోత్రమునందు అంతర్లీనం. అందుకే శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రంలో ఒక అద్భుతం ఉంది. ఆయన అమ్మవారిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఆయన దృష్టికోణమునందు అప్పటి వరకు లోకంలో ఒక మౌఢ్యం ఒకటి ఏర్పాటైపోయింది. నా దేవుడు పక్క దేవుడు మా దేవుడితో సమానం కాడు. సనాతన ధర్మంలో వేదం ప్రతిపాదించినటువంటి దేవతా స్వరూపాలే ఎన్నో ఉన్నప్పటికీ ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలు పొందాడన్నమాట పక్కన పెట్టి మేము పట్టుకున్న దేవుడే గొప్పవాడు, మిగిలిన వాడు గొప్పవాడు కాదు. ఈ స్థితి ఏర్పడిపోయినటువంటి రోజులలో శంకరాచార్యుల వారు తన స్తోత్రంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అందుకే గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఆ లక్ష్మీదేవిని పిలుస్తున్నారు. లక్ష్మీదేవిని ఏ పేర్లు పెట్టి పిలిచారు? గీర్దేవతేతి, వాగ్దేవి, శారద, సరస్వతి ఆవిడే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి, గరుత్మంతుణ్ణి అధిరోహించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి, శాకాంబరి ఆవిడే. శశిశేఖర వల్లభేతి, చంద్రరేఖని ధరించేవాడు పరమశివుడు, ఆయన ఇల్లాలు. ఇది సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళైతే గుండెలు బాధేసుకుంటారు. అదేమిటండి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎలా, లక్ష్మీదేవి పరమశివుడికి ఇల్లాలు ఎలా, అబ్బెబ్బెబ్బెబ్బే అలా ఎలా కుదురుతుందండి అని. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది అంగీకరిస్తుంది. అంటే ఒకే పరతత్వము, ఒకే అమ్మవారు. ఒకడు చదువు కోరుకున్నాడు, తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతిగా అనుగ్రహిస్తుంది. అదే తత్వము, అదే శక్తి. ఒకడు మంచి పుష్టిని కోరుకున్నాడు, ఎర్రని బట్ట కట్టుకుని పార్వతీదేవిగా అనుగ్రహిస్తుంది. ఒకడు ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు, పచ్చటి బట్ట కట్టుకుని ఆవిడే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మిగా ఉండి సరస్వతినివ్వలేదు, సరస్వతిగా ఉండి లక్ష్మినివ్వలేదు, సరస్వతి లక్ష్ములుగా ఉండి పుష్టినివ్వలేదు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. ఈ భేదాన్ని తొలగిస్తూ స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు,
ఏమండి, బ్రహ్మగారి ఇల్లాలు గిరిదేవతేతి, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలుగా పోనీ చెప్పుకుంటే ఏదో అలా అనుకున్నాం అనుకోండి. సృష్టికర్త బ్రహ్మగారు, బ్రహ్మగారి ఇల్లాలు గిరిదేవి, ఏదో స్థితికర్త శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు గరుడధ్వజ సుందరీతి, శిశిశేఖర వల్లభేతి లయకర్త అయిన పరమశివుని యొక్క ఇల్లాలు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త చెప్పారుగా, మధ్యలో మళ్ళీ శాకాంబరీతి ఎందుకు వచ్చింది? మళ్ళీ ప్రత్యేకంగా శాకాంబరీతి అని ఎందుకు పిలిచారు? అక్కడ బ్రాహ్మణి అన్నం లేక ఏడుస్తోంది దరిద్రంతో. ద్వాదశి నాడు పారణ చెయ్యవలసిన వాడు 4 గింజల కోసం ఎక్కడికో వెళ్ళాడు, భిక్షాటన కోసం. దరిద్రంతో ఉంది. ఒకనాడు లోకం అలమటించిపోతే అన్నం లేక అమ్మవారు, నేను వర్షం కురిపిస్తే వర్షం పడ్డ తర్వాత విత్తనాలు మొలకెత్తేది ఎప్పుడు, పంటలు వచ్చేది ఎప్పుడు, వీళ్ళ కడుపు నిండేది ఇప్పుడని తన శరీరమునందే ఆకులు, కాయలు, పళ్ళు అన్నిటినీ సృజించి వచ్చింది. వస్తే ఆకులు, కాయలు, పళ్ళు అప్పటికప్పుడు తిని బతికింది ప్రపంచం అంతా. అంత దయాస్వరూపిణి కనుక అప్పటికప్పుడు అన్నం పెట్టిన తల్లి సమస్త వాంగ్మయంలో అమ్మవారి రూపం శాకంబరి. అందుకే శారదా నవరాత్రుల్లో శాకంబరి అమ్మవారిని ఆ రూపంలో ఆరాధన చేస్తాం. కాబట్టి శాకంబరీతి. అమ్మ, ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తే నువ్వు ఓర్వలేవు. బ్రాహ్మణి ఏడుస్తోందమ్మా అన్నం కోసం, నువ్వు అనుగ్రహించవా? లక్ష్మి వేరు, శాకంబరి వేరు, సరస్వతి వేరు, పార్వతి వేరు అయ్యుంటే శంకరులు చేసిన స్తోత్రానికి లక్ష్మీదేవి కనబడుతుందా? స్తోత్రం తప్పు, శంకర అలా పిలవకూడదు. కనబడింది అమ్మవారు, పరమ సంతోషాన్ని పొందింది. ఆమెకి ఇవ్వలేదు శంకర. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఆమె గత జన్మలలో చేసినది లేదు. గత జన్మలలో చేసినది లేదన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమీ పెట్టలేదా అండి అని అడగచ్చు. 2 కారణముల చేత సంభవం కాదు. ఈ జన్మలో ఏదీ పెట్టి ఉండకపోతే వచ్చే జన్మలో పెట్టడానికి ఏమీ ఉండదు. చెయ్యి ఇలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు. కాబట్టి పెట్టి ఉండకపోవచ్చు. 2, ఒకవేళ పెట్టినా రజోగుణంతో నేను పెడుతున్నానన్న అహంకారంతో పెట్టడమే తప్ప పరమేశ్వర ప్రీతి కొరకని పెట్టినది కాకపోవచ్చు. అప్పుడు ఈశ్వరుడి కృపకి అనుసంధానం కాదు. అందుకే కర్మ భగవంతుని యొక్క కృప కొరకు చెయ్యాలి తప్ప తన అహంకారం కోసం చేయకూడదు. నేను చేస్తున్నానని చెప్పి 10 మంది పటాటోపం కోసం చేసినటువంటి పనులు పరమేశ్వర ప్రీతికి కారణములు కావు. అవి ఫలితాలు ఇస్తాయా అంటే చెప్పడం చాలా కష్టం శంకర సిద్ధాంతం. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, అమ్మా దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నారాయణ ప్రణయిని అని పిలిచారు. అంత చిన్న వయస్సులో 5 సంవత్సరాలు రాని పిల్లవాడు చేసినటువంటి స్తోత్రం. ఇప్పటికీ దరిద్రానికి పోగొట్టడానికి చింతామణి ఒక్క స్తోత్రమే లోకంలో. అంత గొప్పది కనకధార. ద్రవిణాంబుధార అన్న మాట శంకరాచార్యుల వారు అందులో వాడారు. ద్రవిణాంబుధార, ద్రవిణము అంటే బంగారం, ద్రవిణము, బంగారము, కనకము, సువర్ణము, ఇవన్నీ పర్యాయ పదాలు. అంబుధార అంటే మేఘములోంచి వర్షము పడినట్టుగా బంగారాన్ని కురిపించు, అందుకే కనకధార అని మార్చారు. ఆ శ్లోకంలో వాడారు శంకరాచార్యుల వారు. ద్రవిణాంబుధార అన్నారు. అమ్మా, ఈమెకి పాపం ఉందంటున్నావు, ఈమె చేసిన పుణ్యం లేదంటున్నావు. అమ్మ, నిజంగా ఈమెకు ఉన్నటువంటి ఆ వేడి ఉందే, ఆ పాప ఫలితం ఉందే, ఎవరి దగ్గర ఎవరికి ఏమీ పెట్టుకోలేక తాను తినలేకపోతున్న దరిద్రం ఉందే, దాన్ని పోగొట్టాలనుకుంటే తల్లి ఒక్కసారి నువ్వు ఇలా చూస్తే నీ కటాక్షము చాలదా? నీ కడగంటి చూపుల వలన కలిగినటువంటి దయావృష్టి చేత ఆమె దరిద్రము తొలగిపోదా? కాబట్టి అమ్మ కురిపించమ్మా ఈశ్వరాన్ని అని ప్రార్థన చేస్తూ ఎందుకు కురిపించాలో అడిగారు. విహంగ శిశవిషణ్ణే, అది జీవం, అది శంకరుల యొక్క పాండితీ గరిమ, అది వారి గాంభీర్యం. ఎవరు? 5 ఏళ్ళు రాని పిల్లాడు. విహంగ శిశవిషణ్ణే అన్నారు. అమ్మాయి ఈమె ఎటువంటిదో తెలుసా? సాధక పక్షి లాంటిదమ్మా. సాధక పక్షి అని ఒక పక్షి, దానికి కంఠం కింద కన్నం ఉంటుంది. అది ఏదైనా తిండి అనుకోండి, ఆ కన్నంలోంచి కింద పడిపోతుంది. అందుకని దానికి కడుపు నిండదు. మీరు నన్ను ఒకటి అడగచ్చు, నోట్లోంచి తినడం మానేసి నోటితో ఆ చంపుటములతో పట్టుకుని కింద నుంచి కన్నంలో పెట్టుకోవచ్చు కదండి. అలా పెట్టుకోవడానికి వీలుగా దాని చంపుటములు దాని కంఠం కన్నానికి అమరిక ఉండదు. అందుని ఇలా ఉంచితే అది కన్నం దాకా వెళ్ళదు అసలు, డేకినా కూడా.
అందుకని సాధక పక్షి ఏది తిని బ్రతకలేదు. సాధక పక్షి బ్రతకాలంటే ఒకే ఒక్క కారణానికి బ్రతుకుతుంది. పైనుంచి మేఘం వర్షాన్ని కురిపిస్తే అది కంఠాన్ని ఇలా పెడితే వాలుగా వాన చినుకులు దాని కంఠపు కన్నంలోకి వెళ్ళి కడుపు నిండుతాయి. అమ్మా నువ్వు అనుగ్రహించని నాడు నేను పెట్టినా పోతుంది, ఉండదు. నువ్వు అనుగ్రహిస్తే నిలబడుతుంది. ఈమె ఎవరో తెలుసా అమ్మా? అటువంటి సాధక పక్షి దరిద్రంతో ఉంది. అనుగ్రహించలేవా? నువ్వు తల్లివి కదా, జగజ్జననివి. ఈమె నీ బిడ్డ. ఎటువంటి బిడ్డ? విహంగ శిశవ్విషణ్ణే. ఇది శంకరాచార్యుల వారి గొప్పతనం. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, బాబాయ్ 3 రోజులు అయింది బాబాయ్ అన్నం తిని అన్నారు అనుకోండి ఎవరో, నేను ₹1 వెయ్యొచ్చు, వెయ్యకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఆ స్త్రీ ఒళ్ళో ఉన్నటువంటి ఓ పిల్లాడు, అమ్మా అన్నం తిని 2 రోజులైందమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, అమ్మ మంచినీళ్ళు తాగి కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా, ఏమన్నా పెట్టమ్మా అని తల్లిని కొడుతుంటే ఎక్కడి నుంచి తేనరా అని అమ్మ ఒక్క లెంపకాయ వాడిని కొట్టి తను ఏడుస్తోంది అనుకోండి, మీరు ₹1 వేయకుండా ఉండగలరా? తల్లి ఏడిస్తే ఉండగలరు. తల్లి కడుపున పుట్టిన బిడ్డ అన్నం లేక ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేదు. అమ్మ మేము ఊరుకోలేమమ్మా. విహంగ శిశవ్విషణ్ణే. పక్షి కాదు ఈ బ్రాహ్మణి, పక్షి పిల్ల. లోకంలో అన్ని ప్రాణులలోకి పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, రాక్షసులకి ఏదో మోహం ఎక్కువ. కాబట్టి పక్షులకి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి. అది నోరు తెచ్చుకొని కొయ్యి అరుస్తూనే ఉంటుంది అన్నం కోసం. అమ్మ పక్షి పిల్లమ్మ, ఈ బ్రాహ్మణి ఏడుస్తోంది ఆకలితో. పిల్ల ఏడిస్తే మేము చూడలేము, నువ్వు ఎలా చూడగలుగుతున్నావమ్మా? సిద్ధాంతాలు ఎలా చెప్తున్నావమ్మా? కురిపించద్దు, పుణ్యం లేదంటావా? నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలదా అమ్మా? తను ఉంచుకున్న ఉసిరికాయ నాకు ఇచ్చేసిందిగా, ఇది అడ్డుపెట్టి కురిపించమ్మా. అంతటి లక్ష్మీదేవి శంకరాచార్యుల వారి స్తోత్రానికి పొంగిపోయింది. శంకరా నువ్వు మొదటి శ్లోకం చదివినప్పుడు ఇవ్వగలవు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇచ్చేస్తే ఈ స్తోత్రం రాదు ప్రపంచంలోకి. ఈ స్తోత్రం రాకపోతే ఎన్ని వందల వేల సంవత్సరాలైపోయినా దరిద్రంలో ఉన్న వాళ్ళు నా అనుగ్రహం కోరుకోవడానికి స్తోత్రం దొరకదు. అందుకే నీ చేత స్తోత్రం చేయించాను. ఇప్పుడు కురిపిస్తున్నాను చూడండి. ద్రవిణాంబుధార అని అడిగారు కదా శంకరులు. 1 గంట 45 నిమిషములు పడింది వాన. అన్ని బంగారు ఉసిరికలే. 1 గంట 48 నిమిషములు. శంకరాచార్యుల వారి విజయాల్లో శంకర జీవిత చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది. 1 గంట 48 నిమిషములు కురిసినటువంటి ఆ ప్రాంగణం ఇప్పటికీ కాలడీ అగ్రహారానికి దగ్గరలో స్వర్ణతుమనాయ్ అని పేరు. పెద్ద రాజావారి కోట అంత ఉంటుంది ఆ ఇల్లు. దాని గేటు మీద స్వర్ణతుమనాయ్ కనకధార అని ఉంటుంది. నేను వెతుక్కుని వెళ్ళాం. మా మోహన్ రావు కూడా ఉన్నారు నాతో. వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని అడిగాం, ఇక్కడైనా కనకధార కురిసింది అని. అవునండి ఇక్కడే కురిసింది. మా తరాల్లో ఏదో ఫలానా ఇంత దూరంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణి ఇక్కడే నిలబడింది, ఉసిరికాయ పట్టుకుని నిలబడితే కనకధార శంకరాచార్యుల వారు ఇక్కడ నిలబడే చేశారు. చేస్తే ఇక్కడే కురిపించింది అమ్మవారని చెప్తే మేమందరం అక్కడ నిలబడి కనకధార స్తోత్రం చేసి వచ్చాం కూడా. కాబట్టి శంకరుల మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి మీద. లక్ష్మీదేవి పరంగా స్తోత్రం చేస్తూ ఆయన 2 సిద్ధాంతములను దాని యందు అంతర్లీనంగా ప్రతిపాదన చేశారు. ప్రతిపాదన చేసి ఇప్పటికీ లోకంలో దరిద్రం పోవడానికి చింతామణిగా చెప్పబడేటటువంటి స్తోత్రం కనకధార స్తోత్రం. నాకు తెలిసి ఎందరో పెద్దలు ఇంట్లో దొంగలు పడి వస్తువులన్నీ పోతే మండలం రోజులు దీక్షగా ఈ కనకధార తరిమితే మళ్ళీ పోయిన వస్తువులు దొరికిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలా వస్తువుల్ని పొందిన వాళ్ళు. ఇప్పటికీ కనకధారా స్తోత్రాన్ని అంత శక్తి. అది శంకర భగవత్పాదులు చేసిన మొట్టమొదటి స్తోత్రం. అటువంటి శంకరాచార్యుల వారు తరువాతి కాలంలో తల్లిగారు ఉపనయనం చెయ్యాలి అని సంకల్పం చేసి కామ్యోపనయనం చేశారు. చేస్తే అక్కడి నుంచి ఆయన విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠముల చేత సమస్త వాంగ్మయమైనకి కరతలామలకమైంది. ఆయనకి అవడమేమి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. మరి ఇవన్నీ లేకుండా ఆయన ఒక్కసారి నాకు వచ్చినట్లు భాషింపచేయలేరా? చెయ్యకూడదు. ఎందుకని? వచ్చినది ఆచార్యుడిగా వచ్చారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను వేదాన్నంతటినీ బాగా చదువుకుని వేదాంతర్గతమైనటువంటి విషయములను తాను ఆచరించి లోకాన్ని చేత ఆచరింపచేసిన వాడు ఆచార్య
తప్ప తాను ఆచరించకుండా కేవలంగా తాను బ్రహ్మాన్ని చేరిపోయి జ్ఞానమును పొందినప్పటికీ ఆచారమును పాటించరు. ఇంకా వాళ్ళు మీకు ఆచరణకు అందరు, మీరు వాళ్ళని అనుకరించడం కుదరదు. భగవాన్ రమణులు ఉన్నారనుకోండి, వారిని గురువు అనాలంటే ఆచార్యులు అనకూడదు. రమణులు ఆచార్యులు అనకూడదు. ఎందుచేత అనకూడదు అంటే రమణులు సంధ్యావందనం చేయరు, మనం సంధ్యావందనం చేయడం మానకూడదు. రమణులు గోచీ పెట్టుకు తిరుగుతారు. రమణులు సర్కోమా పుట్టి నెత్తురు కారిపోతున్నా పట్టించుకోకుండా ఉండగలరు. వారి ఆచారము మనకు అందేది కాదు. వారి నిరంతరము బ్రహ్మమనందు రమిస్తూ ఉంటారు. వారిని గురు శబ్దంతో వదిలిపెట్టిస్తారు. ఆచార్య అంటే వేదాంతర్గతమైన విషయాన్ని తెలుసుకోవడమే కాదు, ఖచ్చితంగా వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించి చూపించి మనం కూడా అలా బ్రతకడానికి వీలుగా మనకి అందుబాటులోకి ఉంటారు. వారిని ఆచార్య శబ్దంతో పిలుస్తారు. అందుకని భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, ఆచార్య శబ్దం ఎందుకు వస్తుంది అంటే పేరు చివర ఆచార్య ఉంటే ఆచార్యుడని కాదు. ఏదో మిలిటరీలో పనిచేసి వచ్చిన వాళ్ళందరూ శాస్త్రి గారు కాదు, శాస్త్రం తెలుసున్నవాడు శాస్త్రి గారు. అలా ఆచార్య అని ఎవరిని పిలవాలి అంటే వేదంలో ఉన్న విషయాలు తెలుసుకుని ఆచరించిన వాడు ఆచార్య. అంతేకాని పేరు చివర ఆచార్య ఉంటే వేదంలో ఉన్న విషయాలన్నీ తెలిసి ఆచరిస్తున్నవాడని కాదు. ఏదో విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేవాళ్ళని ఆచార్య అంటారు. ఆ ఆచార్యకి వేదానికి సంబంధం ఇది. వాళ్ళకేమీ వేదవిహితమైన ఆచరణ ఏమి ఉండదు. వాళ్ళకి ఆచార్య శబ్దం ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీరు ఆ ఆచార్య పట్టుకుని దానికి వేదానికి సంబంధం ఉందా అంటే 5 పైసల సంబంధం ఏమీ ఉండదు. వేదంలో ఆచార్య అంటే వేద సంబంధమైన ఆచరణ, వేదంలో చెప్పిన దాన్ని ఆచరించిన వాడు ఆచార్య. అంతేకాని ఏదో కొంత చదువుకుని పేరు పక్కన ఆచార్య పెట్టుకుంటే వైదికంగా ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారని నేను అనుకున్నాను. కాబట్టి ఆయన మహానుభావుడికి కామ్యోపనయనం చేశారు తల్లిగారు 5వ ఏట. సమస్త శాస్త్రములు కరతలామలకమయ్యే. ఆయన ఉంటానన్నది 8 ఏళ్ళు. సరే, వేరు కారణముల చేత 32 సంవత్సరములు మాత్రమే జీవించారు. ఆ 32 సంవత్సరాల్లోనూ 8 ఏళ్ళు బ్రహ్మచర్యానికి సరిపోయింది. ఎందుకంటే అమ్మ దగ్గరే ఉన్నారు, గురువు గారి దగ్గర ఉన్నారు చదువుకుంటూ. అలా చదువుకోవడం ఎందుకు? చదువుకోకపోయినా అన్ని తెలిసినవారేగా. 10 మందికి లోకంలో చెప్పవలసిన వాడు తాను గురు సమాశ్రయణం చేసి గురువు దగ్గరుండి గురువు దగ్గర మాటను నేర్చుకోకపోతే రేపు గురు వైభవాన్ని ఎవరికి చెప్తారు? గురువు గారి గొప్పతనం ఎలా తెలుస్తుంది? అందుకని తాను ముందు గురువు గారి పాదాలు పట్టి చదువుకున్నారు. 2, తాను కేవలము బ్రహ్మచారిగా ఉండిపోయారనుకోండి, అసలు అవతారం మనకు ప్రయోజనం చెల్లదు. ఎందుకని వచ్చిన అవతారం దేనికి వచ్చింది? లోకంలో జ్ఞానబోధ చెయ్యాలి, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాలి, 72 అవైదికమైన వాదనలను ఖండించాలి. ఇవి ఖండించాలంటే దేశమంతా తిరగాలి. బ్రహ్మచారిగా ఉంటే కుదురుతుందా? ఓ గురువు గారి దగ్గర ఉండాలి. గురువు గారు ఒరే భిక్ష పట్రా అంటే పట్టరావాలి, ఒరే దర్భలు పట్రా అంటే పట్టరావాలి, పాఠం చదువుకో అంటే చదువుకోవాలి, నా కాళ్ళు పట్రా అంటే కాళ్ళు పట్టాలి. అంతేకాని గురువుగారు నేను దేశాలన్నీ తిరిగి వస్తానని బ్రహ్మచారి వెళ్ళకూడదు. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డలను వదిలేసి వెళ్ళిపోకూడదు. వానప్రస్థుగా ఉంటే అరణ్యంలో కూర్చుని తపస్సు చెయ్యాలి తప్ప దేశాటనం చేయకూడదు. ఒక్క సన్యాసి మాత్రం ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి. ఎందుకని? ఎవ్వరితోటి సంబంధం ఉండకూడదు. అన్నిటినీ విడిచిపెట్టి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు సన్యాసి. కాబట్టి అలా తిరుగుతూ ఉంటే 72 వాదనలను ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టచ్చు. అందుకని సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. ఎంత తొందరగా సన్యాసాశ్రమంలోకి వెడితే అంత తొందరగా అవతార ప్రయోజనం నెరవేరుతుంది. 8వ ఏడు వచ్చేస్తోంది. అమ్మ సంబంధాలు చూస్తున్నారు. ఒరే ఉన్నదొక్కగానొక్క కొడుకువి, నీకు సంబంధం చూస్తున్నాను రా, పెళ్లి చేస్తాను, నువ్వు కంటి ముందు కొడుకు కోడలు ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది, ఇంతటి మహావిద్వాంసుడు అంటున్నారు ఆర్యాంబ గారు. ఎలా సన్యాసం స్వీకరించడం ఎదురు చూస్తున్నారు శంకరులు. ఆ శుభతరుణం రానే వచ్చింది. ఒకానొక ఆయన పూర్ణానది దూరంగా ప్రవహిస్తుంటే దగ్గరికి పిలిచారు. నిన్న చెప్పాను కదా మీతో, అమ్మగారికి ఒంట్లో బాగుండక నైమిత్తిక దినాడు స్నానం చేయడానికి నది వరకు వెళ్ళలేక బాధపడుతుంటే నదినే ఆ ఇంటి సమీపంలో ప్రవహించమని శంకరులు ప్రార్థన చేస్తే పూర్ణానది తన ప్రవాహ మార్గాన్ని మళ్లించుకుని వచ్చి శంకరుల యొక్క ఇంటి ముందు నుంచి ప్రవహించింది. ఒకనాడు శంకరుల తల్లి ఒడ్డున నించుని ఉన్నారు. ఇప్పటికీ మీరు కాలడీ వెడితే చూడొచ్చు, శంకరాచార్యుల వారి పాదాన్ని మొసలి ఎక్కడ పట్టుకుందో ఆ రేవు ఇప్పటికీ ఉంది. ఆ రేవును ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. ఆ పక్కనే శంకరాచార్యుల వారి ఇల్లు కూడా ఉంది. ఆ పూర్ణానదిని శంకరాచార్యుల వారి దగ్గరికి రమ్మని పిలిచినప్పుడే ఆ నది ప్రవాహ వేగాన్ని మార్చుకున్నప్పుడు మధ్యలో ఉన్న కృష్ణుడి దేవాలయం కొట్టుకుపోతే కృష్ణ భగవానుడు, ఏమయ్యా నా దేవాలయం కొట్టుకుపోతోంది, నువ్వు పూర్ణానదిని దగ్గరికి పిలిచావన్నారు.
శంకరులు బాలశంకరులు అప్పటికి. ఆ కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన యొక్క చిన్న వయస్సులో ఆయన మేధాశక్తిని చూసి పొంగిపోయినటువంటి రాజు ఆయనని ఆదరిస్తే ఆ రాజుని అక్కడ కృష్ణాలయం నిర్మించమని అడిగారు. అడిగితే ఇప్పటికీ ఆ పక్కనే కృష్ణాలయం నిర్మింపబడి ఉంటుంది శంకరాచార్యులు వారి ఇంటి పక్కన. ఇప్పటికీ ఉంది ఆ విగ్రహం, ఇప్పటికీ ఉంది ఆ దేవాలయం. శంకరుల కాలు మొసలి ఏ రేవులో పట్టుకుందో ఆ రేవు ఇప్పటికీ ఉంది. అక్కడ స్నానం చేస్తుంటారు. పూర్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి పూర్ణానదిలో స్నానం చేసి అమ్మగారు పైకెక్కారు. అమ్మగారు ఒడ్డున నించున్నారు. శంకరాచార్యులు వారు కిందకి దిగారు. నేను శంకరాచార్యుల వారు అని అలవాటు మీద అంటున్నాను కానీ మీరు బాలశంకరులు అనుకుంటూ ఉండాలి సన్యాసం పూర్తయ్యేవారు. కాబట్టి బాలశంకరులు దిగారు. దిగి ఆయన స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే మొసలి వచ్చి కాలు పట్టుకుంది. మొసలి కాలు పట్టుకుంటే వెంటనే శంకరులు పైన మెట్ల మీద నిలబడిన అమ్మ వంక తిరిగి చూసి అన్నారు, అమ్మా నా కాలు మొసలి పట్టుకుంది, నేను సన్యసిస్తానమ్మా అన్నారు. ఎందుకురా నాయనా సన్యాసం అంది తల్లి. అమ్మా నేను కాని సన్యసించానా పునర్జన్మ, ఈ జన్మ విడిచిపెట్టేసి ఈ జన్మ పూర్తయిపోయినట్టు లెక్క కాబట్టి కాలుని పట్టుకున్న మొసలి వదిలేయచ్చు, అవకాశం ఉంటుంది. 2, నేను సన్యసిస్తే నాకు ముందు ఉన్న 21 తరాలు తరిస్తాయి కాబట్టి నువ్వు కూడా తరిస్తావమ్మా. ఒకవేళ సన్యసించి బ్రతికాననుకో నీ కళ్ళ ముందు సన్యాసిగా తిరుగుతూ ఉంటాను. కాదు అని అన్నావనుకో అమ్మా ఈ మొసలి నన్ను లాగేస్తుంది. అందుకని అమ్మా నన్ను అనుమతించు అన్నారు. ఎందుకని? తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఇద్దరు, లేదా తల్లి అనుమతించకుండా సన్యాసం తీసుకోకూడదు. కాబట్టి తల్లిని అనుమతించమని అడిగారు. అమ్మగారు పాపం కంగారు పడిపోయింది. ఏ కొంచెమైనా ఆలోచిస్తే మొసలి పిల్లాన్ని లాగేస్తుంది. ఎంత ఉంటాడంటే 5 ఏళ్ల పిల్లాడు ఇంతున్నాడు, లాగేస్తుంది. లాగేస్తే కొడుకు ఉండడు. సన్యాసం తీసుకోరా అని ఒక మాట అన్నారనుకోండి, సన్యసిస్తే కళ్ళ ముందు కనీసం తిరుగుతూ ఉంటాడు. అందుకని ఆవిడ కొడుకు కనపడతాడన్న తాపత్రయంతో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అలా తీసుకునే సన్యాసాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆతుర సన్యాసము అంటారు, 2వది ఆపత్ సన్యాసము అంటారు. అంటే ఏదో ఇంకా నయం కాదండి ఈ వ్యాధి అని వైద్యులు ప్రకటించేసి మహా అయితే ఇంకొక 20 రోజులు ఉంటారంటే అంతకన్నా ఉండే అవకాశం లేదు, మీకు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించేసుకోండి, అనవసరమైన బాధ పెట్టడం, ఈ వైద్యశాలలో ఉంచడం, ఇంటికి తీసుకెళ్ళి ఉంచేసేయండి, పాపం ఏదో ఆయనకి కావలసినవి పెట్టేసేయండి, ఎలాగో ఉండడు 20 రోజుల్లో అన్నారు అనుకోండి. అప్పుడు కూడా కావలసినవి తినేద్దామని తాపత్రయం కొంతమందికి ఉంటుంది. 20 రోజుల్లో వెళ్ళిపోతాం కదా, దిక్కుమాల శరీరం, ఇన్నాళ్ళు దీంతో వేతన పడ్డాను అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయే ముందు ఏమిటి శరీరంతో తాపత్రయం, బంధువులతో తాపత్రయం అని విశేషమైన వైరాగ్యం వస్తుంది కొంతమందికి. అంతటి తీవ్ర వైరాగ్యం వస్తే శాస్త్రీయమైన సన్యాసాన్ని తీసుకోకుండా అప్పటికప్పుడు మరణశయ్య మీద ఉండి సన్యాసం తీసుకుంటాడు. అలా తీసుకున్న సన్యాసాన్ని ఆతురత సన్యాసం అంటారు. ఆపత్ సన్యాసము అని ఒక సన్యాసం ఉంటుంది. అంటే అకస్మాత్తుగా ప్రమాదం వచ్చి పటవరించేసింది అనుకోండి, ఇదిగో ఇప్పుడు శంకరాచార్యులు వారి కాళ్ళని మొసలు పట్టేసుకున్నాడు, ఇంకా బతుకుతానో బతకతో అన్న సందిగ్ధం వచ్చింది అనుకోండి, సన్యాసం తీసేసుకుంటారు. సన్యస్తోహం, నేను సన్యసించాను అని అరుస్తాడు. అరిచి దానికి ఒక ప్రత్యేకమైన మంత్రభాగం ఉంటుంది, ప్రేషమంత్రం, ఆ మంత్రాన్ని పఠిస్తారు. అంటే ఆ మంత్రం చదివారు అంటే ఇక లోకంలో నన్ను చూసి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు, నేను ఏ ప్రాణి పట్ల నిర్దయగా ఉండను, హింస విడిచిపెట్టేశాను, నా వలన ఎవ్వరికీ బాధ ఉండదు. అందుకే చాతుర్మాస్యం చేస్తారు, వర్షాకాలం 4 నెలలు ఎక్కడికి వెళ్ళరు. ప్రాణులు పుడుతూ ఉంటాయి, తమ పదఘట్టనల చేత మరణిస్తాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళరు, ఉండిపోతారు చాతుర్మాస్యానికి, ఏదో ఒక ఊళ్ళో ఉండిపోతారు. కాబట్టి నా వలన ఏ ఇబ్బంది లోకానికి లేదు అని ప్రకటనం చేశారు. ప్రకటనం చెయ్యగానే కాలిని పట్టుకున్న మొసలి విడిచిపెట్టేసి గంధర్వుడు కనపడ్డాడు ఎదురుగుండా. కనపడి ఆ గంధర్వుడు తన కథ తానే చెప్పాడు. అయ్యా ఒకానొకప్పుడు నేను ఆ హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి సరోవరంలో నా ప్రియురాళ్లతో కలిసి ఉన్మత్త ఆ స్థితిలో ఆడుకుంటున్నాను, జలక్రీడలలో ఉన్నాను. అటుగా దుర్వాసో మహర్షి వెళ్ళిపోతున్నారు. దుర్వాసో మహర్షి పరమశివుని యొక్క అంశ. ఆయనని చూసి గౌరవించలేదు, నమస్కరించలేదు, కనీసం లేచి నిలబడలేదు. ఆయనని చూసి ఈయనని పెద్ద గౌరవించేది ఏమిటన్నట్లు ఎగతాళిగా నవ్వాడు. ఆయన చూసి అన్నారు, నీకు జలక్రీడలాడడం అంత సంతోషంగా ఉంది తప్ప మహాత్ములు నీ కంటికి కనపడలేదు కనుక జలమునందు చెరించేటటువంటి మొసలివై ఉండెదువుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. అప్పుడు తలకెక్కిన మదం కిందకి దిగి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు.
నాకు శాప విమోచనం ఎలా అన్నాడు. పరమశివుని పాదాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు. పరమశివుడి పాదం నాకెందుకు దొరుకుతుంది మొసలిగా ఉంటే నీళ్లలో? నువ్వు పట్టుకోవడం అంటే నువ్వు వెళ్ళి పట్టుకోక్కర్లేదు, శివపాదములే నీ దగ్గరికి వస్తాయి. ఒకనాడు నీ దగ్గరికి శివుని యొక్క పాదములు వస్తాయి, ఆ పాదాన్ని పట్టుకుంటావు, నీకు శాప విమోచనం. చాలా సంతోషం అన్నాడా, మొసలై పడున్నాడు పూర్ణానదిలో. బాలశంకరులు కాలు పెట్టారు. బాలశంకరులు అంటే కైలాస శంకరుడే, అందుకే ఆయన కాలు పెట్టారంతే మొసలి ఆ పట్టుకున్న కాలు విడిచిపెట్టేసి గంధర్వుడై వెళ్ళిపోయింది. ఆయన కాలు మొట్టమొదటిసారి పట్టుకున్నది ఏది ఉందో దానికి శాప విమోచనం అయిపోయింది. ఆయన బ్రహ్మచారి కదూ, చిన్నవాడు, అప్పటి వరకు ఆయన కాళ్ళు ఎవరు పట్టుకుంటారు, ఎవరు పట్టుకోరు. అదొక కారణం ఆయన బ్రహ్మచారిగా ఉండకపోవడానికి. బ్రహ్మచారిగా ఉంటే ఎవరు పెద్దరికాన్ని అంగీకరించారు, పిల్లాడికి నోరు మొయ్యి అంటారు. అదే సన్యాసి అయితే గృహస్థులందరూ ఆయనకి నమస్కరించారు. పైగా ఒక నియమం ఉంది, గృహస్థు సన్యాసికి ఏమొచ్చన్నది పక్కన పెట్టేయండి, సన్యాసి కనబడితే నమస్కరించి తీరాలంతే. సన్యాసి ఎవరికి నమస్కరించాలి? ఇద్దరు సన్యాసులు కలుసుకున్నారు అనుకోండి, ఏ సన్యాసికి నమస్కరించాలి? అసలు నమస్కరించవలసిన అవసరం ఏముందండి? ఇద్దరు పక్క నుంచి పోతే మీకేడు గొడవ అంటారేమో. శాస్త్రం ఒకటి ఉంది కదా, గౌరవించవలసిన అవసరం ఒకటి ఉంది కదా. ఎవరికి నమస్కారం చేయాలి అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ చాతుర్మాస్యములు చేస్తారో వాళ్ళకి రెండవ వారు నమస్కారం చేయాలి. అందుకే పరమాచార్య సశరీరులై ఉన్న కాలంలో ఆయనకి నమస్కరించేవాడు ఈ ఆయన నమస్కరించవలసిన వాడు ఈ భూమండలంలో ఇంకొకడు లేడు. 13వ ఏట సన్యాసం తీసుకుని 100వ ఏటకి 87 చాతుర్మాస్యాలు చేశారు. 87 చాతుర్మాస్యములు చేసిన సన్యాసి వేరొకడు లేడు. అందుకే పరమాచార్య నమస్కరించేది భగవంతుడికే తప్ప ఆయన నమస్కరించడానికి వేరొక మనిషి లేకుండా పోయాడు. అందుకే ఒకానొకప్పుడు ఆయన చెప్పుకున్నారు చమత్కారంగా, నేను ఈ యుగంలో పుట్టాను కాబట్టి అదృష్టం, నేను రాముడికి నమస్కరిస్తున్నాను, నేను త్రేతాయుగంలో పుట్టుంటే నాకు అదృష్టం ఉండేది కాదన్నారు. ఎందుకంటే రాముడు నరుడిగా నడిచి ధర్మాన్ని చూపించాడు కాబట్టి, సన్యాసి కాబట్టి పరమాచార్యాక ఆయనే నమస్కరిస్తాడు. కలియుగంలో పుట్టాను కాబట్టి రాముడికి నమస్కారం చేసుకుంటున్నానని చెప్పుకున్నారు ఆయన. కాబట్టి సన్యాసులు ఒకరికొకరు నమస్కరించుకోవడానికి కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పాదమును పట్టుకున్నటువంటిది, నేను సన్యాసమును తీసుకున్నాను అని అనగానే ఆయన కాలు పట్టుకున్న మొట్టమొదటి ప్రాణి ఒక మొసలి. ఆ మొసలి వెంటనే గంధర్వుడైపోయింది, శాప విమోచనం అయిపోయింది. అందుకే ఆయనకి భగవత్పాద అని పేరు. ఆ పాదములను తర్వాత ఎంతమంది పట్టుకున్నారో అందరూ భగవంతుణ్ణి చేరు. అసలు శంకరాచార్యుల వారి అవతారంలో మొట్టమొదట ఆయన పాదం పట్టుకున్న దగ్గర నుంచి విడుదల ప్రారంభం. ఆయన పాదములు పట్టి బంధనంలో పడ్డవాడు లేడు, ఆయన పాదాలు పట్టిన ప్రతివాడు విడుదలే. అదే శంకర విజయం. అందుకే జయ జయ శంకర హర హర శంకర, ఎక్కడికి వెళ్ళినా రెండు మాటలే. అటువంటి శంకరాచార్యులు వారు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొస్తే అమ్మగారు అన్నారు, రారా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. పిచ్చి తల్లి కదూ, తల్లి ప్రేమ అంటే ఆయన అన్నారు, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతాను, నాకు ఆకలేసి ఏ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటే నా జోలిలో అన్నం వేసినటువంటి ప్రతి తల్లి నా అమ్మ. నాకు పాఠం చెప్పి నాకు సన్మార్గం చూపించిన ప్రతి గురువు నా తండ్రి. నాకు ఒక మంచి భార్య ఉందమ్మా ఇప్పటికే. ఎవరో తెలుసా భార్య? సన్యాసిని కనుక ఇప్పుడు నాకు శాంతి భార్య. కాబట్టి వసుధైవ కుటుంబకం, నాకు ఈ 3 లోకములు నా కుటుంబమే. కాబట్టి అమ్మాయికి ఇంటికి రావడం కుదరదు, సన్యసించాను కదూ వెళ్ళిపోతున్నాను. అమ్మంది ఏడిచి, రే ఒక్కగానొక్క కొడుకు సన్యసించి వెళ్ళిపోతున్నావే, కళ్ళ ముందు ఉంటావని తాపత్రయపడ్డాను. మీ తండ్రి గారా శరీరం విడిచిపెట్టారు, నువ్వా వెళ్ళిపోతున్నావు, పెద్దదాన్ని అయిపోయాను, ఎలాగరా అంది. అంటే ఆయన అన్నారు, అమ్మ బెంగ పెట్టుకోకు, నీకు అవసాన కాలం ఏర్పడినప్పుడు నన్ను స్మరించు, నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వస్తానమ్మా అని వరం ఇచ్చారు. శంకరాచార్యుల వారు అమ్మగారికి ఇచ్చినటువంటి వరానికి వచ్చారు. ఎందుకో తెలుసా అండి? మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ దేశంలో అత్యంత పూజనీయమైన స్థానము అన్న దాంట్లో తిరుగులేని స్థానం ఏదైనా ఉంటే తల్లి ఒక్కటే. తల్లికి పూజనీయత ఏ చోట తగ్గదు. కొడుకు సన్యాసం తీసుకుని పీఠాధిపతి అయ్యాడు అనుకోండి, పీఠాధిపతిగా కొడుకు కూర్చుంటే తండ్రి దర్శనానికి వచ్చాడు అనుకోండి, తండ్రి కొడుక్కి నమస్కారం చేసి వెళ్ళాలి, కొడుకు లేచి నిలబడక్కర్లేదు. తల్లిగారు వస్తున్నారనుకోండి, మామూలుగా కాదు, పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి అమ్మకి నమస్కారం చెయ్యాలి. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా?
సన్యాసం తీసేసుకున్నాడు అనుకోండి తండ్రి, అంటే అంతకుముందు పెళ్ళయింది, కొడుకున్నాడు, తండ్రి ఏ కారణానికో సన్యాసం తీసుకున్నాడు. ఆ తండ్రి సన్యాసం తీసుకున్న తర్వాత కొంతకాలానికి శరీరం విడిచిపెట్టాడు. కొడుకు 11 రోజులు కార్యక్రమాన్ని చెయ్యకూడదు. 11వ రోజు కానీ 12వ రోజు కానీ ప్రత్యేకమైన ఒక్క కార్యక్రమాన్ని చేస్తాడంతే. ఇక మిగిలిన కార్యక్రమాన్ని చెయ్యకూడదు. అదే సన్యసించిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టారని తెలిసిందనుకోండి, ఉత్తర క్షణం ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో వెళ్ళి స్నానం చెయ్యాలి. తల్లి తండ్రి ఇద్దరి విషయంలో స్నానం. బ్రతికున్నప్పుడు తండ్రి దర్శనానికి వస్తే కొడుకు లేచి నిలబడక్కర్లేదు, నమస్కారం చెయ్యక్కర్లేదు, తండ్రే కొడుక్కి చేసి వెళ్ళాలి. తల్లి సన్యసించినప్పటికీ కూడా తల్లి కనబడితే మాత్రం పరమ ఆదర బుద్ధితో లేచి నిలబడి నమస్కరించాలి. అందుకే మహానుభావుడండి సన్యాస ధర్మాన్ని రాశీభూతంగా ఆచరించి చూపించిన మహాపురుషులు పరమాచార్య ఒకనకొకప్పుడు సంచారం చేస్తుంటే ఆయన్ని చూడాలని వచ్చారు మహాలక్ష్మమ్మ గారు తల్లి. ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ ఇలా చూశారు, అమ్మగారు కనబడ్డారు. వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశారు. 2వ రోజు చూశారు, మళ్ళీ తడిగి చాటున అమ్మగారు కనబడ్డారు. అయిపోయింది కార్యక్రమం. ఎవ్వరికీ చెప్పలేదు, మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. ఎందుకంటే అమ్మని అదే పనిగా తాను చూసినా, తనని అమ్మ చూసినా మళ్ళీ పూర్వాశ్రమ అనుబంధాలు గుర్తొస్తాయని వెళ్ళిపోయారంతే, ఆ ప్రదేశం విడిచిపెట్టి. ఆఖరికి అవతార పరిసమాప్తి చేస్తూ విదేహముక్తికి వెళ్ళిపోతూ శరీరం వదిలిపెట్టే ముందు కూడా అమ్మగారి యొక్క ఆ చిత్తరువు తెప్పించుకుని అమ్మ వంక ఒక్కసారి కన్నులతో పూర్తిగా సంతోషంగా చూసి, కలవై వంక చూసి నమస్కరించి శరీరం వదిలిపెట్టారు. అమ్మని మించినటువంటి పూజనీయమైనటువంటి స్వరూపం లోకంలో ఇంకొకటి లేదు. అన్ని వేళలా పూజింపబడవలసిన స్వరూపం ఏదైనా ఉంటే అమ్మ ఒక్కతే. సన్యాసి కూడా, పీఠాధిపతి కూడా తల్లిని గౌరవించి పూజించి నమస్కరిస్తాడు. ఇక సామాన్యుడి విషయం చెప్పవలసిందే ఉంది. ఆర్షధర్మమునందు తల్లిని గౌరవించడం, తల్లి పట్ల మర్యాదతో ఉండడం అన్నదానికి అంత పెద్ద పీట వేశారు. శంకరాచార్యుల వారు కేవలం అవతార స్వీకారం చేయడం కాదు, తల్లి పట్ల ఎంత గౌరవంతో ఉండాలో మనకందరికీ కూడా తన ఆచరణ చేత బోధించి చూపించారు. చిట్ట చివర తల్లిగారి ప్రాణోత్క్రమణం అవుతుంటే శంకరాచార్యుల వారిని స్మరిస్తే వచ్చారు. ఒక్క బంధువు తల్లిని దహన కార్యంలో సహాయం చేయలేదు. సన్యాసి తల్లి మేము దగ్గరికి రామన్నారు. అంటే శంకరాచార్యుల వారే అమ్మగారిని పట్టుకుని తీసుకెళ్లి ఆకుల మీద పడుకోబెట్టారు. పడుకోబెడితే తల్లిగారి తలకట్టున ఒక కుటుంబం, కాళ్ల కట్టున ఒక కుటుంబం మాత్రం నిలబడింది. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ 2 కుటుంబాలు, ఆ 2 ఇంటి పేర్లని మాత్రం తలకట్టు కుటుంబం, కాళ్లకట్టు కుటుంబం అనే అర్థం వచ్చే పేర్లతోటే పిలుస్తారు మలయాళ భాషలో. శంకరాచార్యుల వారి అమ్మగారిని ఆదరించిన కుటుంబాల 2 కుటుంబాలని కేరళ రాష్ట్రంలో పరమగౌరవంతో పిలువబడతాయి ఇంటి పేర్లతో. శంకర భగవత్పాదులప్పుడు ఆమె శరీరంలో తునక కోసి ఆ శరీరాన్ని తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఆనాడు శంకరాచార్యుల వారు తల్లికిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడంలో కలిసి రాలేదు కనుక శంకర భగవత్పాదుల యొక్క శాప కారణంగానే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో వాళ్ళ ఇంటి పెరటిలోనే వాళ్ళ కుటుంబ వ్యక్తుల్ని సమాధి చేసుకునే అలవాటు వచ్చింది. శంకరాచార్యుల వారు వారింట్లోనే సమాధి చేశారు. అందుకే ఇప్పటికీ మీరు కాలడి వెడితే ఆ తల్లి ఆ ఆర్యాంబ యొక్క సమాధి శంకరాచార్యుల వారు ఏ ఇంట ఉన్నారో ఆ ఇంట్లోనే మీకు కనపడుతుంది, అఖండ జ్యోతి వెలుగుతూ కనపడుతుంది. అంతటి మహానుభావుడు శంకరుడంటే. తల్లిని అంత గౌరవించినటువంటి మహాపురుషులు. అటువంటి శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉండకపోతే వారు భారతదేశం అంతటా కూడా మూడు పర్యాయములు పాదచారి అయి ఎలా పర్యటిస్తారు? ఆశ్రమం అంగీకరించారు. అలా సన్యాసి కాబట్టి తిరిగారు కాబట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మహానుభావుడు మళ్ళీ వేదాన్నంతటినీ కూడా ప్రమాణవాక్కుగా నిలబెట్టి ఇవాళ మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా శంకరాచార్యుల వారి భిక్ష. శంకరులు లేని నాడు ఇవేమీ లేవు, కాలగర్భంలో ఎప్పుడో కలిసిపోయాయి. శంకరులు అవతారం వచ్చింది కాబట్టి ఇప్పటికే ఇవి అన్ని బతికి బట్ట కట్టాయి.
కాబట్టి శంకరులకి నమస్కారం చెయ్యకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉండదు. ప్రతి ఇంటా శంకరాచార్యుల వారి మూర్తి ఉండాలి, ప్రతి ఇంటా శంకరాచార్యుల వారికి నమస్కారం జరగాలి. అంతటి మహోత్కృష్టమైన అవతారం శంకరాచార్య స్వామి వారి. అటువంటి శంకర భగవత్పాదులు ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అందుకే శంకరుల యొక్క అవతార వైశిష్ట్యం ఏమిటో పద్మపాదాచార్యుల వారు స్తోత్రం చేశారు. పద్మపాదాచార్యుల వారు ఒక చోట శంకరుల యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ స్తోత్రం చేశారు. అందులో ఆయన అన్నారు, నమామ్యభోగీ పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. ఆ శంకరులు అపూర్వమైనటువంటి శంకరులు. ఏదో మామూలుగా మనం రోజు చెప్పుకునేటటువంటి పరమశివుని వంటి స్వరూపం కాదది. అందుకని నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం వినా వినాయకం అపూర్వ శంకరం. అపూర్వమైనటువంటి శంకరులైన ఏ కారణం చేత అంటేట నమామ్యభోగీ పరివార సంపదం అని మొదలుపెట్టారు. నమామి, నమస్కరించుచున్నాను. పద్మపాదాచార్యుల వారు శిష్యులు, శంకరాచార్యుల వారు గురువు. గురువు గారి పేరు చెప్పేటప్పటికి శిష్యుడి రెండు చేతులు ఇలా ఉండాలి. గురువు అంటే శాసకుడు, మార్గమును చూపించి పరమేశ్వరుణ్ణి చేర్చగలిగిన వాడు. అందుకే గురువుకి ఇచ్చే మొట్టమొదటి గౌరవమేది నమస్కరించుటయే. అందుకే శ్లోకం దేంతో మొదలు పెట్టారంటే నమామి అంటూ నమస్కరించుచున్నాను. ఎవరికి? నమామ్యభోగీ పరివార సంపదం. అభోగీ పరివార సంపదం. శంకరాచార్యుల వారట భారతదేశంలో ఎక్కడికి వెళ్ళి ఆయన ఏ పాఠం చెప్దామని కూర్చునుంటే 6,000 మంది సన్యాసులు ఆయన చుట్టూ ఉండేవారట. సత్యదండం పట్టుకుని అద్వైత మార్గంలో వెడుతున్నటువంటి సన్యాసులు 6,000 మంది సన్యాసులు ఆయన వెంట లేని రోజు లేదు. ఒక్కొక్క సందర్భంలో శంకరాచార్యుల వారు నడిచి వెడుతుంటే కొన్ని కిలోమీటర్ల వరకు, కొన్ని మైళ్ల వరకు ఆయన మాటలు వినాలని ఆయనను అనుగమించి నడిచి వెడుతుండేవారు. అటువంటి శంకరుల చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు ఉండేవారు? ఆయన సన్యాసిగా ఉన్నారు కనుక సన్యాసులే ఉండేవారు. కైలాస శంకరుడిగా ఉంటే భోగీ పరివార సంపదం. ఆయన దగ్గర భోగీ పరివారం ఉంటుంది. భోగీ పరివారం అంటే భోగి అంటే పాము. పాముకి భోగి అని ఒక పేరు. ఆ పాములు ఆయనకి పెద్ద సంపద. సంపదని అలంకారం కింద కదండి పెట్టుకుంటాం. నా దగ్గర 4 గొలుసులు ఉన్నాయనుకోండి వేసుకోను, 4 కంకణాలు ఉన్నాయనుకోండి చేతి నిండా పెట్టుకోను. సంపద ఉంటే ఒంటి మీద వేసుకుంటాం. శంకరుడికి ఉన్న సంపద ఏమిటి? పావులే. అందుకని ఒంటి మీద వేసుకుంటాడు. అంటే మీరు ఒక మాట అనుకోవచ్చు, అదేమిటండి పాపం ఆయనకి అలా బొత్తిగా అన్యాయంగా పావులే తప్ప ఇంకేం ఉండవండి అనుకోకూడదు. దాని అర్థం ఏమిటో తెలుసా? పాము చుట్ట చుట్టుకుని ఉంటుంది. చుట్ట చుట్టుకుని ఉండి ఆ చుట్టలోంచే తలని పైకి తీస్తుంది. తీసి తల ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఆ చుట్టలోంచి చుట్ట విప్పుకుంటూ వెడుతుంటుంది. చుట్టలాగే ఉంటుంది. అందులోంచి తలొకటి తీసి అడ్డంగా వెడుతూ ఉంటుంది. ఈ చుట్ట మెల్లగా విప్పుకుంటూ పాముగా మారిపోయి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, చుట్టుకుంటుంది. కాలము ప్రవాహంలో అలా వెడుతుంది. కాలము అన్నిటినీ పడగొట్టేస్తుంది. కాలంలో జగత్తంతా వెళ్ళిపోతుంది. అంత పుట్టిన తేదీ ఉన్న ప్రతి ప్రాణికి మరణించే తేదీ ఉంటుంది. తెలియచ్చు, తెలియకపోవచ్చు, అది వేరు విషయం. కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరు, ఏ ప్రాణి తప్పుకోలేరు. మరణాన్ని తప్పుకోగలిగిన వాడు మృత్యువు తనకి ఆభరణమైన వాడు. మృత్యువునికి తాను లొంగడని చెప్పడానికి గుర్తు పావుని మెళ్ళో వేసుకోవడం. అంతేకాని చేతకాక పావులు మెళ్ళో వేసుకున్నవాడు కాదాయన. అందుకని అక్కడ కైలాసంలో ఉన్న శంకరుడికి ఒంటి మీద పావుల ఆభరణం. శంకరాచార్యుల వారిగా వస్తే నమామ్యభోగీ పరివార సంపదం. ఇక్కడ అభోగి. అభోగి అంటే భోగాలన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళు. భోగాలన్నీ అనుభవించడానికి అధికారం ఉన్నవాడు గృహస్థు. గృహస్థు భోగం అనుభవించవచ్చు, తప్పు లేదు. మంచం మీద పడుకోవచ్చు, భార్యతో కలిసి ఉండొచ్చు, బిడ్డలతో కలిసి ఉండొచ్చు, మధుర పదార్థం తిందామనిపిస్తే భగవంతుడికి నివేదన చేసుకుని చక్కెర పొంగల్ తినచ్చు, పాయసం తాగచ్చు, దోషమేం లేదు. ఓ పట్టుబట్ట కావాలంటే కొనుక్కోవచ్చు, బీరువాలో 10 బట్టలు పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే దానం చెయ్యొచ్చు, అవసరం అనుకుంటే దానం పట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ సన్యాసికి అటువంటి అధికారాలు లేవు. ఆయన అభోగి. ఆయనకి ఆకలేసింది అనుకోండి, అదొక రోగం లాంటిది. నాకు దగ్గొచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఏదో మందు సీసా ఇచ్చి 3 పూట్ల 7 రోజులు వేసుకోండి అన్నారు అనుకోండి. ఓ రోజు వేసుకోగానే తగ్గిపోయింది అనుకోండి. ఇంత ధర పోసి కొన్నాను,
అని మిగిలిన 6 రోజులు అది వేసుకోను. తగ్గిపోయింది వదిలేస్తా. అది తీయగా ఉంటే నాకెందుకు, చేదుగా ఉంటే నాకెందుకు, దగ్గు తగ్గడానికి అది వేసుకుంటాను నేను. ఎంత వేసుకుంటాను, ఎంత మోతాదో అంతే. తీయగా ఉంది బాగుంది కదా అని 2-3 సీసాలు పుచ్చుకోను కదా. కేవలం ఏదో ఎంత పుచ్చుకోవాలి, 3 చెంచాలు వేసుకోమంటే 3 చెంచాలు వేసుకోవాలి. సన్యాసి ఆకలి అటువంటి. సన్యాసికి ఆకలి వేసింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది అనుకుంటాడు. అది తీరడానికి భవతి భిక్షాందేహి. ఓ తల్లి పచ్చి క్యాబేజీ కూర తీసుకొచ్చి చేతిలో పారేస్తుంది. చక్కగా పరమ సంతోషంగా, ఏ మనసులో మార్పు లేకుండా ఆ క్యాబేజీ తినేసి వెళ్ళిపోతాడు. ఆకలి తీరుతుంది. నేను ఒకప్పుడు ఒక సన్యాసిని చూశాను. ఆయన ఎప్పుడైనా వస్తారంటే కిందకి ఎదురు చూస్తే చూడండి అన్నారు. అంటే ఏదో 2-3 గంటలు కూర్చున్నాను అక్కడ. కూర్చున్న తర్వాత పైనుంచి కిందకు వచ్చారు. ఆయనకి దాహం వేసింది. దాహం వేస్తే కిందకు వచ్చారు. ఆవు కుడి తాగుతోంది. చేతులు కట్టుకుని నించున్నారు ఆయన. ఆవు కుడితంతా తాగేసింది. తాగేసిన తర్వాత తేట తీసుకుని 2-3 తాగారు. ఆ పక్కన మినప్పొట్టు ఉంది. ఆ మినప్పొట్టు అతను అడిగారు, ఆ గోపాలకుడు, కొద్దిగా తినచ్చా అన్నారు. తినండి అన్నారు. ఆ కొద్దిగా మినప్పొట్టు తిన్నారు. మళ్ళీ కొండ ఎక్కేస్తున్నారు. వెళ్ళి మాట్లాడితే పాపం నాతో 10 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడి మళ్ళీ కొండ మీద వెళ్ళిపోయారు. కాబట్టి అభోగి. ఆయనకి మినప్పొట్టు తినడం ఏమిటి, కుడి తాగడం ఏమి ఉండదు. శరీరానికి ఆకలేసింది పోశారు. శరీరానికి ఆకలి లేదు లేదు. రుచితో సంబంధం ఏం లేదు. మనమైతే అలా కాదు. కేవలం కడుపు నిండడం కాదు, రుచిగా కూడా ఉండాలి. ఎందుకని భోగం అనుభవిస్తాం, తప్పని మీరు అనుకోకండి. అదేం తప్పు కాదు. అదే పనిగా పట్టుకుని గృహస్థుని ఎడాపెడా తిట్టకూడదు, చాలా తప్పు. ఎందుకో తెలుసా? ఎవడి దగ్గర అన్నం తిన్నావో వాడిని తిడితే తప్పు. సన్యాసి గృహస్థు దగ్గరే అన్నం తింటాడు. గృహస్థు కాదు భిక్ష పెట్టేది. బ్రహ్మచారికి భిక్ష గృహస్థు కాదు పెట్టేది. వానప్రస్థు గృహస్థాశ్రమంలోంచి వెళ్ళలా? అన్ని ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డాయి. అన్ని ఆశ్రమాల కన్నా గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమం. అందుకని తిట్టకూడదు, తప్పది. కానీ నేను ధర్మం చెప్తున్నానంతే. ధర్మాన్ని ధర్మంగా అర్థం చేసుకోండి. భోగం అనుభవించడానికి అవకాశం ఉంది గృహస్థుకి. అన్నాన్ని అన్నంలా తినడం, ఆకలేస్తే ఏదో అనారోగ్యంలా తినడం. చక్కగా పప్పు వేసుకుంటాడు, నెయ్యి వేసుకుంటాడు, కూర వేసుకుంటాడు, పచ్చడి వేసుకుంటాడు, తింటాడు. సన్యాసి అలా తినకూడదు. బ్రహ్మచారి అలా తినడం. గురుపత్ని ఏం పెడితే తింటాడు. వానప్రస్థు దొరికిన పండు తింటాడు. గృహస్థు భోగం అనుభవిస్తాడు. అందుకే కైలాస శంకరుడిగా ఉంటే ఒంటి మీద పాములు ఉన్నాయి. భోగీ పరివార సంపదం. కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వస్తే సన్యసించారు. ఇక్కడ నమామ్యభోగీ పరివార సంపదం. భోగములన్నీ విడిచిపెట్టేసిన సన్యాసులు 6,000 మంది ఆయన వెంట తిరుగుతున్నారు. కాబట్టి ఇక్కడికి వస్తే ఏమిటి ఆయన సంపద? అన్నీ విడిచిపెట్టేసిన వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. నిరస్తభూతిం. శంకరుడు కైలాస శంకరుడిగా కూర్చుంటే ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు దట్టంగా. ఎందుకు ఆయనకి ఆ విభూతి పిచ్చి అంటే, విభూతి అన్నదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి భూతి, విభూతి అంటే అష్టసిద్ధులు. అన్ని సిద్ధులు తాను కలిగి ఉన్నాడు. అన్నీ నాదనుకోండి. నేను ఎలా ఉంటే 7 అంతస్తుల మేడ, 7 అంతస్తుల మేడ చుట్టూ ఉన్న 4 ఎకరాల స్థలం, పెద్ద పూల తోట, పూల మొక్కలు, షెడ్లో ఉన్న 8 కార్లు, 50 మంది పనివాళ్లు, 10 మంది డ్రైవర్లు, కోట్ల రూపాయల డిపాజిట్లు నావే. సంతోషంగా ఆ ఇంట్లో నేనే ఓ చెట్టుకి బోధు తవ్వుకుని మంచి నీళ్లు పెట్టుకుంటున్నాను. ఏంటయా ఇన్ని ఉన్నవాడివి ఇలా చేసుకుంటున్నావు అన్నారు అనుకోండి. ఉన్నది నాకు తృప్తి అంతే. అంతేగాని ఉంది కాబట్టి అన్ని అస్తమానం కౌగిలించుకు పడుకోవాలేంటి? కలిగి ఉన్నది తృప్తి. అన్నీ తాను సిద్ధులుగా కలిగి ఉంటాడు పరమేశ్వరుడు. అందుకే విభూతి ధరించి ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తుంది విభూతి? మీరు ఇప్పటికీ ఉజ్జయిని వెడితే అప్పుడే తాజాగా కాల్చిన శమభస్మ తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. అంటే ఈ ప్రపంచమంతా లయం అయిపోతే ఆఖరికి మిగిలిపోయేది బూది. ఆ బూదిలో మళ్ళీ ఎంతమంది ప్రాణులు వెళ్ళిపోయారో, వాళ్ళు ఏ ఏ కర్మలు చేశారో, పునర్జన్మలు ఏవెత్తాలో, వాళ్ళ పాపాలేమిటో, వాళ్ళ పుణ్యాలేమిటో ఆ విభూతి కణముల యందు నిక్షిప్తం చేసి ఒంటికి రాసుకుని కూర్చుంటాడు. అందులోంచి పునరుత్పత్తి చేస్తాడు. కాబట్టి విభూతి రాసుకుని ఉంటాడు అక్కడ శంకరుడు. కాబట్టి ఆయన అష్టసిద్ధులకు అలవాలము. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం అంటారు.
ఈ దక్షిణామూర్తి స్తోత్రం అర్థమైనా అర్థం అవ్వకపోయినా రోజు భక్తితో ఎవరు చదువుతున్నారో వాళ్ళకి అష్టసిద్ధులతో పాటు ఆత్మ ఎరుకలోకి వస్తుందంటారు. అష్టసిద్ధులకు ఆలవాలము పరమశివుడు. అక్కడుంటే ఆయన సిద్ధులు ప్రకటనం చేస్తాడు. ఇక్కడుంటే శంకరాచార్యుల వారిగా ఉంటే ఆయనకి ఈ సిద్ధులు వీటితో సంబంధం ఏం లేదు. ఈ ఐశ్వర్యాలు, సృష్టి, స్థితి, లయ ఇవి చేసేవాడు కాదు. జ్ఞానం ఒక్కటే పంచిపెడుతుంది. అందుకే నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. అక్కడుంటే ఉమార్థ విగ్రహం. అర్ధనారీశ్వరుడై ఎడంచేతి పక్కన అమ్మవారు ఉంటుంది, కుడి చేతి పక్కన పరమశివుడై ఉంటాడు. తెలుపు ఎరుపు కాంతులతో ఇద్దరూ కలిసి ప్రకృతి పురుషులై అర్ధనారీశ్వర స్వరూపంతో ఉంటారు. ఇక్కడ ఉంటే అనుమార్థ విగ్రహం, సన్యాసి. స్త్రీ స్పర్శ కూడదు. అందుకే పల్లకి కూడా ఆడవాళ్ళు పట్టుకోకూడదు. వైదికం అంటే వైదికమే, అంతేకాని అవైదికం అన్న మాటకు అర్థం అదే. పల్లకీ సేవ చేస్తామంటే ఆడవాళ్ళం కూడా పట్టేసుకుంటామంటే వేదాన్ని తిరస్కరించారని గుర్తు. దానికి అర్థం లేని సిద్ధాంతాలు అవన్నీ. వైదికం అంటే వేదం ఎలా చెప్పిందో అలాగే. పల్లకీ పట్టుకోవడం అంటే మగవాళ్ళే. పుణ్యం పట్టుకోక్కర్లేదు, వెనక జయ జయశంకర హరహర శంకర నడిస్తే చాలా వస్తుంది. కాబట్టి అనుమార్థ విగ్రహం, స్త్రీ స్పర్శ ఉండదు. సన్యాసిగా ఉన్నారు ఇక్కడ ఉంటే. అందుకే కాలడి శంకరుడిగా ఉంటే శరీరమునందు అర్ధభాగం ఉమాదేవి లేదు. ఉమాదేవి లేకపోయినా అసలు శంకరాచార్యుల వారి యొక్క రూపం పార్వతీ పరమేశ్వర సమ్మేళనం. ఎందుకో తెలుసా? లోపల కదలరు శంకరాచార్యుల వారు. ఆత్మస్వరూపిగా అంతటా వ్యాపించిన వారై నిశ్చలంగా ఉంటారు. అమ్మవారి రూపంగా కదులుతూ ఉంటారు. కదలికలన్నీ అమ్మవారు. కదలకుండా ఉండడం శివుడు. శక్తి అంటే కదలిక కదండి. కదలిక లేకపోతే శక్తి ఎలా అవుతుంది? నేను ఇలా అన్నానంటే శక్తి ఉంది, కదలిక. శక్తి లేకపోతే చెయ్యి కదలదు. కదలికలన్నీ శక్తి. శంకరాచార్యుల వారు కదిలితే అమ్మవారు. శంకరాచార్యుల వారు కూర్చుంటే, పాఠం చెప్తే, రచన చేస్తే, భాష్యం చేస్తే పరమశివుడు. శివపార్వతుల సమాగమ స్వరూపమే శంకర భగవత్పాదుడు. కాబట్టి పైకి మాత్రం ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపంలా పక్కన పార్వతీదేవి ఉండదు. కాబట్టి అనుమార్థ విగ్రహం, అనుగ్రం. అక్కడ ఉంటే ఆయనకున్నటువంటి అష్టమూర్తి తత్వంలో 8 నామాల్లో ఒక నామం ఉగ్ర. అందుకే శర్వ, భవ, భర్గ, ఉగ్ర, ఈశాన, పశుపతి, సదాశివ అని పిలుస్తాం కదా. అందులో ఓం ఉగ్రాయ నమః అని ఉగ్రాయ దేవాయ నమః, భవస్య దేవస్య పత్నై నమః అన్నట్టే ఉగ్రస్య దేవస్య పత్నై నమః అని పిలుస్తాం అమ్మవారిని. ఉగ్రుడు అని శంకరుడికి ఒక పేరు. శంకరుడికి ఉగ్రుడు అని పేరుంటే చాలా ఉగ్రంగా కోపంగా ఉంటాడా అండి? అంటే ఆయన నిజంగా కోపం ఉన్నవాడైతే సదాశివ అన్న పేరు ఎందుకు ఉంటుంది? సదాశివ అంటే అర్థం ఏంటి? సదా అంటే ఎప్పుడు, శివ మంగళప్రదుడై ప్రశాంతంగా ఉంటాడు. మరి సదాశివ పేరుంటే ఉగ్ర పేరుంది కోపంగా ఉంటాడని, మరి రెండింటికి ఎలా కుదురుతుంది? అంటే ఉగ్ర ఎందుకయ్యాడంటే భీమ అవడం కోసం. ఉగ్ర భీమ పక్క పక్కనే కలుస్తాయి పేర్లు. ఉగ్రుడు ఎందుకు అవుతాడంటే భీముడిగా ఉండడానికి ఉంటాడు. ఈశ్వరుడికి భీమ అని ఒక నామం. భీముడు అంటే పాండవుల్లో భీముడు అనుకోకూడదు, దక్షారామంలో భీమనాథుడై. ఉగ్ర అంటే ఆయన కోపం నటిస్తాడు. తండ్రి చూడండి, ఏవిరా నువ్వు స్కూల్కి వెళ్ళలేట అని కళ్ళెర్ర చేసినట్టు ఉత్తినే కోపం అలా కళ్ళెర్ర చేస్తాడు. కళ్ళెర్ర చేయగానే మనం భయపడిపోయి, అయ్యి బాబోయ్ ఏమిటి స్వామి మా మీదంత కోపడ్డారో, నేనేమైనా తప్పు చేశానా? నమస్తే స్తుధన్వనే బాహుభ్యాముతే నమః. మీ బాహువులకో నమస్కారం, మీ ధనస్సుకో నమస్కారం తండ్రి, కోపం వదిలేయండి అన్నాం అనుకోండి, తానేదో అదిగా ఉంటాడు. అసలు తానిప్పుడు సదాశివుడు. అందుకే సదా బ్రహ్మ సదా విష్ణు ఉండదు, సదా శివ ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శివుడు ఉగ్రుడు ఎందుకు అవుతాడు? మన కోసం, మన్ని దారిలో పెట్టడం కోసం. నాన్నగారు లోపల ప్రశాంతంగానే ఉన్నారు, అప్పుడప్పుడు రే అని ఇలా అన్నట్టు అలా వేలు చూపిస్తాడు ఆయన. అలా చూపిస్తాడు కాబట్టి ఉగ్ర. అప్పుడప్పుడు అలా చేస్తాడు. దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు ఒకసారి, త్రిపురాసుల సంహారం చేశాడు ఒకసారి. అలా చేసినప్పుడు పెద్ద కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కానీ కోపంగా ఉన్నవాడు ఏం కాడు. ఇక్కడుంటే కాలడి శంకరుడిగా ఉంటే అసలు కోపమే ఉండదు. ఆయన సన్యాసి. అందుకే ఆయన ముఖం చూడండి వెలిగిపోతుంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఎంత ప్రసన్నంగా ఉంటారో. అందుకని అనుగ్రం, ఉగ్రస్వరూపం లేనివాడు. ఉన్మృధిత కాలలాంఛనం. అక్కడ ఉంటే కైలాస శంకరుడిగా ఉంటే ఆయన తెల్లటి శరీరం. ఆయన శరీరం అంతా స్ఫటిక మణి నిభం.
స్ఫటికమణి ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివ వపుహు, శివుని యొక్క శరీరం. ఆ శరీరం మీద ఓ నల్ల మచ్చ ఉంది. ఎక్కడుంది అది? కంఠం మీద ఉంది. లోకంలో మీరు చూడండి, ఇది తెలుగులో కన్నా ఇంగ్లీష్లో అంటే బాగా తెలుస్తుంది. ఆయన చాలా గొప్పవాడే కానండి, ఒక్క బ్లాక్ స్పాట్ ఉంది అంటే, ఒక్క బ్లాక్ స్పాట్ ఉందంటే ఆయనకో మచ్చ ఉంది. ఆయనకో మచ్చ ఉందంటే ఆయన చారిత్రమునందు ఎక్కడో ఏదో లోపం ఉందని గుర్తు. లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా ఆయనకి మచ్చ ఉంది అన్నారనుకోండి, లోపం ఉంది అని గుర్తు. అసలు ఏ మచ్చ లేని వాడికి మచ్చ వచ్చింది శివుడికి. ఇప్పుడు మచ్చ వచ్చిందంటే ఆయనకి తప్పు చేశాడనా, లోకాన్ని రక్షించాడనా? శివుడి విషయంలో లోకాన్ని రక్షిస్తే మచ్చ వచ్చింది. ఎందుకని? మిగిలిన వాళ్ళందరూ హాలాహలం చూసి పారిపోతుంటే శంకరుడు ఒక్కడే తన చుట్టూంచుర సంఘములు జయధ్వానంబుతో బొబ్బిడం ఘనగంభీరంబుతో శివుడు లోకద్రోహి ఇంపోకు రమ్మని కెంగీల తెమల్చి కూర్చి కడిగానంకించి జంబూఫలంబన సర్వంకషమన్ మహావిషములు ఆహారించే హేలాగతి. ఆ హాలాహలానికి ఎదురెళ్ళి చేత్తో పట్టుకుని కడియ చేసి దాన్ని తీసి నోట్లో పెట్టుకుని మింగుతుంటే, అరే ఉదరము లోకంబులకును సదనంబగుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొని కంట బిలమున పదిలెంబుగా నిలిపి సుష్మ పలరసము క్రియన్. మింగేస్తే కడుపులో పెడితే లోకాలు పోతాయని పైకి వదలకుండా లోపలికి పెట్టకుండా కంఠంలో పెట్టుకుంటే ఆ విష ప్రభావం చేత తెల్లని శంకరుడి కంఠం మీద నల్లటి మచ్చ వచ్చింది. అక్కడ నల్లటి మచ్చ ఉంది కైలాస శంకరుడిగా. కాలని శంకరుడిగా ఉంటే ఒక్క మచ్చ లేదు ఆయనకి. ఒక్క మచ్చలేని వాడు ఎవరైనా ఉంటే మా స్వామి శంకర భగవత్పాదులే. అందుకే ఉన్మృధిత కాలలాంఛనం. కాల అంటే సంస్కృతంలో నలుపు. ఉన్మృధిత తొక్కేశాడు, అది లేదు. అంటే ఏంటి? హీ వితౌట్ ఎనీ బ్లాక్ స్పాట్. ఏ మచ్చ లేనివాడండి ఆయన అంటాను చూడండి. ఆయన చాలా మంచివాడండి. ఆయన అసలు ఏ తప్పు చేయలేదండి అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఆయన అండి ఒక్క మచ్చ లేదు ఆయనకంటే. ఒక్క మచ్చ లేదంటే ఏడు దాని అర్థం? అసలు ఆయన నిందు దోషమే లేదు. శంకరాచార్యుల వారు ఎటువంటి వారు అంటే ఉన్మృధిత కాలలాంఛనం. ఇక్కడ కాలడి శంకరుడిగా తిరిగితే ఆయనకి కంఠం మీద మచ్చ కూడా లేదు, తెల్లటి రూపంతో ఉంటారు. కాబట్టి ఉన్మృధిత కాలలాంఛనం అటువంటి శంకరుడు వినాయకం. అక్కడుంటే కైలాసంలో ఉంటే హేరంబుడిని పేరు ఆయనకి, వినాయకుడికి. హేరంబుడిని ఎందుకు పేరు? ఎప్పుడు నాన్నగారి దగ్గర కూర్చుని ఉంటాడు, అథవా నాన్నగారి కుడి తొడ మీద కూర్చుని ఉంటాడు. ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కి కూర్చుని ఉంటే అప్పటికే పక్కన కూర్చుని ఉంటాడు. ఎప్పుడు నాన్నగారి పక్కన ఎవరుంటారంటే వినాయకుడు ఉంటాడు. అందుకే హేరంబుడిని పేరు. తండ్రి దగ్గరే కూర్చుంటాడు కాబట్టి వినాయకుడికి హేరంబుడు అని పేరు. అదే ఇక్కడికి వస్తే వినాయకం, వినాయకుడు పక్కన ఉండడు. అలా మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టు. వినాయకం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వినాయకం అంటే ఏదో ఏనుగు ముఖంతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు పక్కన లేనివాడు అని కాదు దాని అర్థం. వినాయక అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో మీరు అమరకోశంలో చూస్తే ఆశ్చర్యపోతారు. వినాయక అన్న మాట ఎవరికి ఉందంటే బుద్ధుడికి ఉంది. తథాగత బుద్ధ వినాయక అని. తథాగతుడు బుద్ధుడికి వినాయకుడని పేరు. వినాయకం అంటే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసిన తరువాత శంకరాచార్యుల వారి వాదనా పటిమని తట్టుకోలేక వారు ఆవిష్కరించిన సత్యం ముందు నిలబడలేక బౌద్ధమతం ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది. కాబట్టి శంకరులు వచ్చాక బౌద్ధమతం లేదు. కాబట్టి ఇక్కడ వినాయకం పక్కన బుద్ధుడు ఉండే అవకాశం లేదు. ఇంకా ఒకసారి శంకరులు వచ్చారు, బౌద్ధమతం విడిపోయింది. కాబట్టి వినాయకం అపూర్వ శంకరం. ఈ శంకరుడు సామాన్య శంకరుడు కాడు, అపూర్వ శంకరుడు. ఎందుకని అపూర్వ శంకరుడు? ఆ శంకరుడైతే జ్ఞానం ఇవ్వాలంటే మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆయన అక్కడ కూర్చుంటే ఆయన దయ పరిమితం. చెట్టు కింద కూర్చున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. సనక సనందనాది మహర్షులు వెళ్ళారు, విడితే చిన్ముద్ర పట్టాడు, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు జ్ఞానం పొందారు. ఆయన ఎక్కడో వటవృక్షం కింద కూర్చుంటే మనం వెళ్ళగలమా? ఇప్పుడు మనం జ్ఞానం పొందగలమా? ఇలా చిన్ముద్ర పెట్టాడు అనుకోండి, మనకు అర్థం అవుతుందా? మనకు అర్థం కాదని, కలియుగం వచ్చిందని జ్ఞాన ప్రబోధం చెయ్యడానికి నేను ఎక్కడో కూర్చుంటే వీళ్ళకి అందదని మన మీద దయతో కైలాసం నుంచి దిగొచ్చి నది ఎక్కడో పుట్టినా తానే
అంతటా ప్రవహించి అందరి యొక్క దాహాన్ని తీర్చి వ్యవసాయానికి పనికొచ్చే పంటలు పండించి ఆకలి తీర్చినట్టు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వస్తే తానే ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి 3 మాటలు పర్యటించి ప్రతి ప్రాంతానికి వెళ్లి అద్వైతాన్ని బోధ చేసి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి 72 అవైదికమైనటువంటి మతములను ఖండించి మళ్లీ సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడయ్యాడు. కాబట్టి ఆ వటవృక్షాన్ని విడిచిపెడితే ముక్తామౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అక్కడే కూర్చుంటే మనకందడు. అందుకని మహానుభావుడు శంకరాచార్య స్వామి వారి రూపంలో భూమి మీద తిరిగారు. ఇప్పుడు తిరిగితే ముక్త్వా మౌనం, అక్కడైతే మౌనం మాట్లాడడం, ఇక్కడైతే మాట్లాడమని మనం అడగలేదు. ఎంత కిందకొచ్చారో తెలుసా? శంకరుల సర్వజ్ఞత్వం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి? ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చెప్తాను మీకు శంకర విజయాల నుంచి. శంకరాచార్యుల వారు ఒకసారి అలా వెళ్ళిపోతూ చెప్పులు కుట్టేవాడు ఒకడు చెప్పులు కుడుతుంటే నించున్నారు. ఇలా చూశారు. చూస్తే అతను చెప్పులు కుట్టడం ఆపి శంకరాచార్యుల వారు వచ్చారని నమస్కారం చేసి అన్నాడు, శంకరా మీరు సర్వజ్ఞులని మీకు బిరుదుంది అన్నాడు. అవును ఉంది. సర్వజ్ఞులంటే అన్నీ తెలిసి ఉండాలిగా, చెప్పు కుట్టగలరా అని. అలా కుట్టగలరా, ఇది కుట్టండి. వెంటనే శంకరాచార్యుల వారు చెప్పులు కుట్టేవాడి దగ్గర కూర్చుని చెప్పు తీసుకుని సూది తీసుకుని ముక్కు మీద ఇలా అన్నాడు. అనగానే వాడు కాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే శరీరంలో మిగిలిన చోట చెమట పట్టినా జిగురు ఉండదుట. ముక్కు చివర పట్టే చెమటకి జిగురు ఉంటుంది. అందుకే చెప్పులు కుట్టేవాళ్ళు సూదిని ముక్కు మీదే ఇలా అంటుంటారు. శంకరాచార్యుల వారు సూది తీసుకుని ఇలా అనగానే కాళ్ళ మీద పడిపోయాడు. బాబో మీ సర్వజ్ఞత్వానికి జోహారు, సూది ఇలా అనాలని కూడా మీకు తెలుసు అన్నారు. అది శంకరులు అంటే. శంకరులకు తెలియని విషయం ఏమీ లేదు. సర్వజ్ఞత్వం, మహానుభావుడు శంకరులంటే. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కరుణాలయం, పరమదయాస్వరూపి. ఆయన దగ్గర నమస్కారం చేస్తే చాలు. శృతి స్మృతి పురాణానాం, వేదములు స్మృతులు పురాణములు ఏ అయోమయం లేకుండా అర్థమవుతాయి. అర్థమై తరించడానికి కావలసినటువంటి అవకాశం లభిస్తుంది. అంత గొప్ప గురుస్వరూపం శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క స్వరూపం. కాబట్టి మనం అడగక్కర్లేదు మాట్లాడమని. ఆయనే దక్షిణామూర్తిగా ఉంటే మాట్లాడని వాడు శంకరాచార్యుల వారిగా ఉంటే మౌనాన్ని విడిచిపెట్టేసి ఈ భూమండలం అంతా పర్యటించి ఎక్కడికొస్తే అక్కడ మాట్లాడుతూ భక్తి స్తోత్రాలు ఇచ్చారు, ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు, శివానంద లహరి, సౌందర్య లహరి, ప్రాతస్మరామి స్తోత్రాలు. అసలు ఆయన ఇవ్వనిదేముంది? భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భాష్యాలు ఇచ్చారు. ఎంతమందితో ఎన్ని మాట్లాడారో, ఎంతమందిని అనుగ్రహించారో, ఎంతమందికి ఉన్నటువంటి అయోమయాలు పోగొట్టారో, ఎన్ని శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేశారో, ఎన్ని దేవాలయాలు పునర్నిర్మాణం చేశారో. మన మధ్యకి నడిచొచ్చి మనతో కలిసి తిరిగినటువంటి సులభ సాధ్యమైన అవతారం శంకర భగవత్పాదాచార్య స్వామి వారి అవతారం. కాబట్టి వినాయకం అపూర్వ శంకరం. ఇది మామూలు శంకరుడు కాడు, అపూర్వ శంకరుడు. ఇటువంటి శంకరుడు ఇంతకు ముందు లేడు. అటువంటి శంకరుడు ఈ శంకరుడని పద్మపాదాచార్యుల వారు స్తోత్రం చేశారు. అంత గొప్ప శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు సన్యాసం తీసుకున్న తరువాత గురువు గారి దగ్గర శాస్త్రీయంగా ఒకసారి సన్యాసం తీసుకోవాలి కనుక బయలుదేరారు గురువుని వెతుక్కుంటూ. గురువుని వెతుక్కుంటూ శిష్యుడు ఎలా బయలుదేరాడో యోగ్యుడైన శిష్యుడి కోసమని గురువు గారు కూడా బయలుదేరి వచ్చేశారు. వచ్చిన వారే గోవింద భగవత్పాదాచార్య స్వామి. ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటంటే శంకరుల యొక్క గురు పరంపర చెప్తాం. చెప్పినప్పుడు నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర తథాస్య శిష్యం అంటాం. అన్నప్పుడు ఆ ముందు వరకు గౌడపాదుల వరకు భగవత్పాద లేదు, గౌడపాదాచార్య స్వామి అంటాం. గౌడపాదుల్ని దాటిన తర్వాత గోవిందుల దగ్గరికి వచ్చేటప్పటికి గోవింద భగవత్పాద, శంకర భగవత్పాద. ఎందుకు ఆ మార్పు వచ్చింది? ఈ అద్భుతం ఎలా జరిగింది? అసలు గోవింద భగవత్పాదులకి ఈ బాలశంకరులు వస్తున్నారయా సన్యాసం తీసుకుని నువ్వు నర్మదకి వెళ్ళని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? ఎంత గొప్ప కథ నడిచింది, ఎంత పెద్ద కథ నడిస్తే శంకరాచార్యుల వారు ఇటువంటి స్థితిని ఆ గోవింద భగవత్పాదుల్ని కలుసుకున్నారు. శంకరాచార్యుల వారు గోవింద భగవత్పాదుల్ని ఎన్ని మాటలు కలుసుకున్నారు, ఎక్కడెక్కడ నమస్కారం చేశారు.
అసలు గురుభక్తి అంటే శంకరుల అద్భుతం ఏమిటి? ఈ విశేషాలన్నిటి గురించి వారి శాస్త్రీయ సన్యాస స్వీకారం, గోవింద భగవత్పాదులు వారికి సన్యాసం ఇచ్చి ఆ తత్వోపదేశం చెయ్యడం, ఈ విశేషాలకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం శంకర విజయాల్లో మహాద్భుతమైనటువంటి ఘట్టంగా చెప్పబడేటటువంటి ఘట్టం. ఆ ఘట్టాన్ని రేపటి రోజున మనవి చేసే ప్రయత్నం చేస్తాను శంకరాచార్యుల వారి అనుగ్రహంతో. ఇప్పుడు నేను మీతో ఒక్క 2 విషయాలు ముచ్చటిస్తాను, దయచేసి అలా ఉండండి. ఒకటి, రేపు అక్షయ తృతీయ తిథి. ఎందుకంటే పరమేశ్వరుడు దేశమునందు కాలమునందు ప్రత్యేకంగా తన కొరకు తాను చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం ఎన్ని చేశామన్నది పక్కన పెట్టండి, ఈ జన్మలో మోక్షం పొందుతాం అని ఎవరైనా అనుకుంటే మంచిదే, వారికి ఒక నమస్కారం. నేను కాదని ఎవరితోనూ వాదించను, వారికి ఆ యోగ్యత ఉండొచ్చు, పొందొచ్చు. కానీ అందరూ మోక్షానికి వెళ్ళిపోరుగా, పునర్జన్మ ఉంటుందిగా. ఏ శరీరంలోకి వెళ్ళినా ఆకలి ఉంటుందిగా, ఏ శరీరంలోకి వెళ్ళినా దప్పిక ఉంటుందిగా, ఏ శరీరంలోకి వెళ్ళినా భార్యాబిడ్డలు ఉంటారుగా, ఏ శరీరంలోకి వెళ్ళినా సంతోషంగా సుఖంగా ఉండాలన్న కోరిక మాత్రం ఉండిపోతుందిగా. తన కొరకు తానేమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగ పెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల యందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ. దాని పేరే అక్షయ తృతీయ. అది ఒక్క వైశాఖ మాసం. ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు. కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయ. అక్షయం అంటే అది ఖర్చు అయిపోవడం ఉండదు, ఆకలి తీరాలి. ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి, నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అంటే కసిని బియ్యం, ఏదో 2 దుంపలో 2 కూరగాయలో, కాస్త చింతపండు, 2 మిరపకాయలు, ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు. స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మాంతరముల యందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు. ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి. ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట, పంచెల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా జీవితానికి? నీరు దొరకదు. అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు. అలమటించిపోతే 10వ రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు. ఆ నీళ్లు తాగమంటారు, అప్పుడు తాగుతాడు. అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతాడు. కొడుకు అధార్మికుడైపోతే, కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే, సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు సభాముఖంగా, అప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వరు. ఆ కొడుకు స్నానం చేసినప్పుడు మర్మావయవముల వద్ద ఉన్న వెంట్రుకల మించి పడిన నీళ్ళని తాగమంటారు. నువ్వు అలా పెంచావు కొడుకుని, అందుకని అలాగే తాగని చెప్తారు. బాహుమూలములలోంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు. అందుకని కనీసం ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాసి నీళ్ళు ఇస్తే తాగనిస్తారని, అయ్యా అందరూ రండి అని కొడుకు పిలుస్తాడు. ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతాడు. ఆ నీళ్లు తాగుతాడు. ఆ దరిద్రం లేకుండా శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రమే. అక్షయ తృతీయ నాడు పూజ బాగా కడిగేసి, లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి, అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలకగుండ లాంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు, ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, వేసవి కాలం కాబట్టి చెప్పుల జతిస్తారు, గొడుగిస్తారు, ద్రవ్యం ఇస్తారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను, భర్త వచ్చి దానం చేస్తే చాలు, కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, 5వ తనం ఉన్నటువంటి ఆడవాళ్ళు
భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా 2 జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది. గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతాడు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది, ప్రమాదం ఎక్కువ అవుతుంది కలిపురుషాంశ చేత. కాబట్టి రేపటి రోజున ఉదయం 8:30 నుంచి నేను ఇవాళ పొద్దున్న ఈ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల్ని ప్రార్థించాను. ఎందుకంటే మళ్ళీ అర్చక స్వామికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఏ దేవాలయంలో కూర్చుని ఉంటాడో ఆ దేవాలయంలో 8వ అంశ ఆయన అయి ఉంటాడు, 8వ వంతు. అందుకే గద్దించి దెబ్బలాడకూడదు, మంచిగానే చెప్పాలి ఏదైనా చెప్పి. అందుకే రేపు ఈ దేవాలయంలో ఉండేటటువంటి అర్చకులు ఉదయం 8:30 నుంచి ఇక్కడ మీ అందరికీ ఆ సావకాశం ఇచ్చి సిద్ధంగా ఉంటారు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేనేదో స్వార్థంతో చెప్తున్నాను ఈ మాట అనుకోకండి. నాకిమ్మని చెప్పట్లేదు, మీరు ఇచ్చినా నేను పుచ్చుకోను. నాకు అపరిగ్రహం, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను. నేను నయా పైసా పుచ్చుకోవడం నా జన్మాంతరంలో నాకు అలవాట్లేదు, నేను పుచ్చుకోను. కాబట్టి చక్కగా వాళ్ళకి దానం చేస్తే మనం తరిస్తాం. మీకే చెప్పాను అనుకుంటారేమో, పరమేశ్వరుడు నాకు ఇచ్చిన కాడికి నేను దానం చేసుకుంటాను. కాబట్టి అక్షయ తృతీయ తిథిని అందరూ సద్వినియోగం చేసుకోండి. దానికి వీలుగా నేను ఇవాళ ప్రొద్దున్నే అర్చకుల్ని ప్రార్థన చేశా. అయ్యా రేపు ఉదయం మీరు తీసుకోండి అని చెప్పారు. తప్పకుండా తీసుకుంటాం గురువుగారు అన్నారు. 8:30 నుంచి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, మీరు వచ్చి చక్కగా దానం చేసుకోవచ్చు. ఇక రెండవ విషయం, అక్షయ తృతీయ నాడు చేసిన ఏ చిన్న పుణ్యమైనా అక్షయ ఫలితాలను ఇస్తుంది. అంటే లెక్క పెట్టడం సాధ్యం కాదు. అందుకే రేపు ఉదయం 6:30 గోపూజ ప్రారంభం అవుతుంది. ఈ దేవాలయంలో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ఎక్కడుంది అంటే, ఈ దేవాలయం వెనక ఒక వేప చెట్టు రావి చెట్టు కలిసి పెరిగి పక్కన నవగ్రహ మంటపం ఉండి మధ్యలో జంట నాగేంద్రులు ప్రతిష్ఠ చెంది శివనామాలు 1,000,000 పైచిలుకు నామాలు అక్కడే భూమిలో నిక్షిప్తమై పరమశివుడుండి పక్కన అమ్మవారు ఉంది. ఆ రావి చెట్టు వేప చెట్టు కింద మంటపం వేసి ఏదైనా పూజ చేస్తే విశేష ఫలితం వస్తుంది. మీకెవరికి తెలియదు, కానీ ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. అప్పుడప్పుడు నేను నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా వచ్చి అక్కడ కూర్చొని జపం చేసుకున్న రోజులు ఉన్నాయి. అంత గొప్ప స్థానం అది. అందుకే అక్కడ బిల్వవృక్షం ఉంది. పైగా బిల్వవృక్షం నీడలో లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అందుకే రేపటి నుంచి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తున్నాం. అక్షయ తృతీయ కనుక రేపటి రోజున 6:30 రెండో మూడో జంటలు, ఇప్పటికే వాళ్ళ పేర్లు ఇచ్చారు, రెండో మూడో జంటలు రేపు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాయి. వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు అనుకోకండి, మనం ఆ వ్రతం చూసి ప్రసాదం తీసుకున్నా చాలు, భగవన్నామని చెప్పినా చాలు. రేపు శంకరాచార్యుల వారికి అభిషేకం ఈ కింద ఉండదు. రేపు అక్షయ తృతీయ కనుక దేవాలయానికి అంతటికీ కూడా సార్వభౌముడు పరిపాలకుడు అయ్యప్ప స్వామి. కాబట్టి రేపు ఆయనకి అభిషేకం జరుగుతుండగా మనం చూశామనుకోండి, గురువు గారికి అభిషేకం జరుగుతుండగా జన్మాంతరముల యందు ఏ ఉద్వేగం లేకుండా హాయిగా చల్లగా ఉంటాం. అభిషేకం మనం చల్లగా ఉండేట్టు చేస్తుంది. మీరు చూడండి, చల్లగా ఉండాలరా 10 కాలాలంటారు. అందుకే దేనికైనా అభిషేకమే విరుగుడు. అందుకే రేపు ఉదయం 7 గంటలకి శంకరాచార్యుల వారికి అయ్యప్ప స్వామికి ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది. 8:30 నుంచి బ్రాహ్మణులు దానం తీసుకుంటారు. ఈలోగా వెనక సత్యనారాయణ వ్రతం జరుగుతుంటుంది. 6:30కి ఇక్కడ గోపూజ జరుగుతుంది. రేపు సాయంకాలం 2 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి, ఈ దేవస్థానానికి ఆస్థాన గాయని అయినటువంటి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారు శంకరాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రాల్ని తీసుకుని గురువష్టకం దగ్గర నుంచి తోటకాష్టకం వరకు మధ్యలో కొన్ని ప్రధానమైనటువంటి స్తోత్రాల్ని శంకరాచార్య స్తోత్ర కదంబము అన్న పేరుతో
అద్భుతంగా గంధర్వగానం చేశారు అన్నపూర్ణాష్టకం అన్నిటినీ కలిపి. ఆ క్యాసెట్ ని ఒక్కసారి లాంఛనప్రాయంగా ఇక్కడ రిలీజ్ చేస్తాం. అలాగే రేపు అక్షయ తృతీయ, మంగళప్రదమైన విషయాన్ని రేపు చూడాలి. చూస్తే అక్షయం ఎన్ని జన్మలకి సంతోషంగా ఉంటారు. అంత గొప్ప దర్శనం ఏమిటై ఉంటుంది అంటే, రేపటి రోజున మనం తోటకాష్టకం చేసి శంకరాచార్యుల వారితో వెడుతుంటే మీరు ఇప్పటి వరకు ఈ గుడిని కట్టిన తర్వాత ఎన్నడూ చూడని రీతిలో కనపడుతుంది మీకు ఈ గుడి. రేపటి రోజున ఈ కరెంటు దీపాలన్నీ ఆఫ్ చేసి కొన్ని వేల దీపాలు వెలుగుతాయి దేవాలయం అంతటా. మొత్తం దేవాలయం గోడలు, ప్రాకారాలు అన్నిటి మీద కొన్ని వేల దీపాలు వెలుగుతాయి ఏకకాలంలో. అన్ని లైట్లు ఆర్పేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఇన్ని దీపాల మధ్యలో ఆ దేవాలయం ప్రకాశిస్తూ కనపడుతుంది. అక్షయ తృతీయ నాటి ప్రదోష వేళ దాటాక శంకరాచార్యుల వారి గురు పరంపర గురించి రేపటికి అందుకే తీసుకొస్తున్నాను. రేపు అక్షయ తృతీయ కనుక అసలు వాళ్ళ పేర్లు వింటే చాలు. రేపు అంతటి మహానుభావుల యొక్క వృత్తాంతం అంతటినీ విని, శంకరాచార్యుల వారు దీక్ష తీసుకోవడం వరకు విని, తోటకాష్టకంతో గురువు గారికి నమస్కారం చేసి సౌందర్యలహరి విని, కొన్ని వేల దీపాలతో ప్రకాశిస్తున్నటువంటి దేవాలయ ప్రాంగణాన్ని దర్శనం చేస్తాం. శంకరులతో కలిసి ఆ దీపాల మధ్యలో వెళ్ళొస్తాం మనం. కాబట్టి రేపు ఈ అరుగు మీద కానీ దేవాలయం అరుగుల మీద కానీ కూర్చోడానికి అవకాశం ఉండదు. కేవలం ఇలాగా సీతారామచంద్ర ప్రభు ఆలయ ప్రాంగణంలోకి కూర్చోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ దీపాలతో నిండిపోతాయి. అంత అపూర్వమైనటువంటి దర్శనం. కాబట్టి రేపు ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా అక్షయ తృతీయని సార్థక్యం చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఉదయం 6:30 నుంచి మీకు ఎప్పుడెప్పుడు అవకాశం కలిగితే అప్పుడప్పుడు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా మీరు భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రుడు కండి. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయాక మనం తోటకాష్టకంతో శంకరాచార్యుల వారికి నమస్కారం చేసి ప్రదక్షిణ పురస్సరంగా జై జయ శంకర హరహర శంకర అంటూ వచ్చి శంకరాచార్యుల వారిని అక్కడ ఉంచి మనం సౌందర్యలహరి చదువుతాం. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఈ వేదిక మీదకి వస్తారు. మనందరం తోటకాష్టకం చేద్దాం. నేను కూడా కిందకు వస్తాను. మీ అందరూ కూడా లేచి నిలబడండి. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.